So now, first we will start with section 22 ma. ఏంటి అసలు 22 ఫస్ట్ మనం చూద్దాం. So with respect to 22, persons liable for registration అంటాడు మనవాడు. 22 ఏ టాపిక్ తో డీల్ చేస్తా అంటే ఎప్పుడు ఒక పర్సన్కి రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిన లయబిలిటీ అరైజ్ అవుతుందమ్మా, ఎప్పుడైతే యాజ్ పర్ 22 ప్రకారం ఎప్పుడైతే ఆ ప్రిస్క్రైబ్డ్ టర్న్ ఓవర్ ఎక్సీడ్ అవుతుందో దెన్ ఓన్లీ ద పర్సన్ ఈస్ లయబుల్ ఫర్ రిజిస్ట్రేషన్. దానిలో ఒక 4 స్టేట్స్ చెప్తాడు. ఎంఎంటిఎన్ అయితే కనుక పొజిషన్ ఏంటమ్మా మనకు వచ్చేసరికి వాడి అగ్రిగేట్ టర్న్ ఓవర్ అనేటువంటిది 10 lakhs ఎక్సీడ్ అయితే దట్ పర్సన్ ఈస్ లయబుల్ ఫర్ రిజిస్ట్రేషన్. ఎంఎంటిఎన్ అంటేనమ్మా మనకి మణిపూర్, మిజోరాం, త్రిపుర, నాగాలాండ్ ఈ 4 స్టేట్స్లో నీ అగ్రిగేట్ టర్న్ ఓవర్ అనేటువంటిది 10 lakhs కన్నా ఎక్కువగా ఉంటే యు ఆర్ లయబుల్ టు గెట్ ద రిజిస్ట్రేషన్. సరే, సప్లై ఆఫ్ ద గూడ్స్, సప్లై ఆఫ్ సర్వీస్ అంటే 10 lakhs లిమిట్ గూడ్స్ కి అప్లై అవుతుందో ఆర్ ఇస్ ఇట్ అప్లికబుల్ టు సర్వీస్ మా? Both, whether it is supply of the goods or supply of service or both. In both cases, what is the position, what is the limit? 10 lakhs is the limit. When your aggregate turnover exceeds 10 lakhs, definitely you are liable to get the registration. That is the first one. Next case వచ్చి T-shirt of Sampu. That means after Mahesh Babu, he is the famous actor ma, Sampurnesh Babu. Fine. సో సంపు అండ్ ఈయనకి ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది. హృదయ కాలేయం అని ఒక సినిమా ఉంది ఇది. సో ఆస్కార్ అవార్డు కూడా ఇచ్చారు ఆయనకి దానికోసం. సో మరి అలాంటప్పుడు ఆయన గుర్తుగా ఆయన జ్ఞాపకంగా టీ సంపు సైజ్ ఉంటుంది, టీ-షర్ట్ ఆఫ్ సంపు అని చెప్పి దానికి పేరు పెట్టాం. టీ డినోట్స్ తెలంగాణ, ఎస్ సిక్కిం, ఏ అరుణాచల్ ప్రదేశ్, ఎం మేఘాలయ, పి పుదుచ్చేరి, యు ఉత్తరాఖండ్. ఈ 6 స్టేట్స్ ఏపీ లేదు, దానిలో అదర్స్లో పోయింది మంది. ఫైన్. ఈ 6 ఏవైతే స్టేట్స్ ఉంటాయో వీటి విషయానికి వచ్చేసరికి పొజిషన్ ఏంటమ్మా మనకి ఇప్పుడు ఎస్ యువర్ అగ్రిగేట్ టర్న్ ఓవర్ ఈజ్ మోర్ దెన్ 20 యు ఆర్ లయబుల్ టు గెట్ ద రిజిస్ట్రేషన్. ఇవి కాకుండా ఇక రెస్ట్ ఆఫ్ ద కంట్రీ అంతా కూడా అదర్స్ కింద వస్తుంది. వీళ్ళు కాకుండా ఇక రెస్ట్ ఆఫ్ ద కంట్రీ అంతా కూడా దేని కింద వస్తుందమ్మా? అదర్స్. విత్ రెస్పెక్ట్ టు అదర్స్, ఇఫ్ ఇట్ ఆల్ యువర్ ఎక్స్క్లూజివ్ సప్లయర్ ఆఫ్ ద గూడ్స్ 40 lakhs is the limit. And if at all you are a supplier of service or goods plus service, in the case what is the limit ma? 20 lakhs. అంటే ఇప్పుడు తెలంగాణలో నువ్వు సప్లయర్ ఆఫ్ ద గూడ్స్ అయినా సప్లయర్ ఆఫ్ సర్వీస్ అయినా 20 lakhs లిమిట్. అదే ఏపీలో అనుకోండి, సప్లయర్ ఆఫ్ ద గూడ్స్ అయితే 40 lakhs, సప్లయర్ ఆఫ్ సర్వీస్ అయితే 20 lakhs, గూడ్స్ ప్లస్ సర్వీస్ అయినా 20 lakhs. సార్ అదేంటి సార్ ఏపీలో ఎందుకని సప్లై ఆఫ్ ద గూడ్స్ అయితే 40 lakhs పెట్టారు? రాష్ట్రం విడిపోయినప్పుడు తెలంగాణ బాగా వెనకపడిపోయిందంటమ్మా. సెంట్రల్ గవర్నమెంట్ అదే చెప్పింది. విడిపోయిన తర్వాత అంటే రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ బాగా వెనకబడిపోయింది, ఎకనామిక్గా బ్యాక్వర్డ్ వెళ్ళిపోయింది. అందుకని తెలంగాణలో 20 lakhs లిమిట్ పెట్టాం. ఏపీ సీమాంధ్ర సింగపూర్ కింద మారిపోయింది కాబట్టి, ప్రతి జిల్లాలోనూ ఎయిర్పోర్ట్లు వస్తున్నాయి కాబట్టి, గుంటూరు నగరంలో కూడా బీచ్ వచ్చింది కాబట్టి మనం బాగా డెవలప్ అయిపోయింది మనకి. కాబట్టి ఏం చేయాల్సిన అవసరం లేదంటమ్మా, మనకి ఆ బ్యాక్వర్డ్ స్టేట్ అక్కర్లేదు, స్పెషల్ స్టేటస్ అక్కర్లేదు. సో డెఫినెట్లీ మనం హ్యాపీగా ఉన్నాం కాబట్టి ఏం చేశాడమ్మా, మనకి లిమిట్ 40 lakhs పెట్టాడు. ఇదే మన సెంట్రల్ గవర్నమెంట్ చెప్పిన మాట. అదే ఏపీ బాగా డెవలప్ అయిపోయింది కదా. ఓకేమా, ఫైన్. సో అదర్స్ వచ్చేసరికి అమ్మా డీలింగ్ ఇన్ గూడ్స్ అంటే మన అదర్స్ విషయానికి వస్తే అంటే మన రెస్ట్ ఆఫ్ ఇండియా అంతా కూడా గూడ్స్ అయితే కనుక పొజిషన్ ఏంటమ్మా 40 lakhs. అండ్ వేర్ యాజ్ గూడ్స్ ప్లస్ సర్వీస్ అయినా లేదు సర్వీస్ అయినా 20 lakhs అమ్మా. కానీ ఎక్స్క్లూజివ్ సప్లయర్ ఆఫ్ ద గూడ్స్ అయినా ఈ కేసుల్లో మాత్రం 40 lakhs కాకుండా లిమిట్ మనకి ఎంత అప్లై అవుతుందంటమ్మా? 20 lakhs అప్లై అవుతుంది. ఏంటమ్మా అది? ఐస్ క్రీమ్ కానివ్వండి, సేమ్ మన కాంపోజిషన్ స్కీమ్లో నేర్చుకున్నాం లిస్ట్, దానిలో ఏరేటెడ్ వాటర్ మిస్ అయింది. ఏరేటెడ్ వాటర్ తప్పించి రిమైనింగ్ 6 points ఇక్కడ వస్తాయి. ఏంటమ్మా వచ్చేసరికి మనకి ఐస్ క్రీమ్, పాన్ మసాలా, టొబాకో, ఏరేటెడ్ టొబాకో, బిల్డింగ్ బ్రిక్స్, ఫ్లై యాష్ బ్రిక్స్ అండ్ రూఫింగ్ టైల్స్.
వీటి విషయానికి వచ్చేసరికి మాత్రం ఇన్స్టెడ్ ఆఫ్ 40 lakhs, what is the limit that will be applicable ma? 20 lakhs is the limit that will be applicable. MMT అయితే లిమిట్ ఎంత? 10 lakhs. టీ సంపు అయితే 20 lakhs. అదర్ స్టేట్స్ అయితే గూడ్స్ అయితే 20, గూడ్స్ అయితే 40, సర్వీస్ అయితే 20, గూడ్స్ ప్లస్ సర్వీస్ అయినా 20. కానీ సప్లైర్ ఆఫ్ ద గూడ్స్ అయినా 6 కేసెస్లో మాత్రం 40కి బదులుగా ఎంత అప్లై అవుతుందమ్మా? 20. ఏవేంటి అవి? ఐస్ క్రీమ్, పాన్ మసాలా, టొబాకో, ఫ్లై యాష్ బ్రిక్స్, బిల్డింగ్ బ్రిక్స్ అండ్ రూఫింగ్ టైల్స్. ఏరేటెడ్ వాటర్ లేదు దీనిలో లిస్ట్లో. ఇది వాడు చెప్పినటువంటి పాయింట్ మా. బిల్డింగ్ బ్రిక్స్, ఎథనాల్, రూఫింగ్ టైల్స్. ఫాసిల్ మీల్స్ అంటే ఇవి మన కొండరాళ్ళు, అదే కొండరాళ్ళు ఆ టైప్లో ఉంటాయి కదా, మామూలు బ్రిక్స్ కాకుండా అదే పాత బ్రిటిష్ కాలం వాటి ఉంటాయి చూసారా, అట్లాంటివి. సిలిసియస్ ఎర్త్ అంటే ఇది సున్నపు రాళ్లతో కూడా తెల్ల రాళ్ళు ఉంటాయి చూసారు, వాటితో కూడా గోడలు కడతారు. అటు సైడ్ పిడిగి రాళ్ళు అటు సైడ్ కనబడుతుంటాయి. సో హట్స్ ఇలాంటివి కడతా ఉంటారు. అలాంటివి. పాలరాయి కాదులే, సున్నపురాయి. నాపరాయి కాదు, సున్నపురాయి. దానితో బ్రిక్స్ ఉంటాయి కొన్ని అలాంటివి. లైమ్ స్టోన్, చిలిపి, రైట్. సో ఓకేనమ్మా, ఇవి వాడు చెప్పిన స్పెషల్ పాయింట్స్లో ఫస్ట్ పాయింట్ చదువమ్మా. Special points. Aggregate ATO. Aggregate turnover will be computed on all India basis for same PAN. NTOL. Non-taxable online recipient. Taxable supplies plus exempt supplies plus export plus interstate supplies equal to aggregate turnover. Exclude inward supplies on which tax is payable under RCM and tax paid under GST law. Registration under GST is state based, that is, if the taxable person is making taxable supplies from multiple states and his aggregate turnover greater than limit specified, has to obtain registration in each of such state. Registration is not required in a state from where only exempt supplies are made by the taxable person. If the taxable person is operating in multiple states and if one among which is special category state, the aggregate turnover limit will be limit specified for special category state for the purpose of registration. In case of transfer of business on account of succession, etc., the transferee liable to registered from the date of succession of the business. In case of amalgamation or demerger by an order of High Court, etc., the transferee liable to be registered from the date on which the Register of Companies issues incorporation certificate giving effect to order of High Court, etc. The grant of registration or the unique identity number. ఓకే మా, విత్ రెస్పెక్ట్ టు ద అగ్రిగేట్ టర్న్ ఓవర్ మనకు వచ్చేసరికి, సార్ ఇప్పుడు అగ్రిగేట్ టర్న్ ఓవర్ మనం స్టేట్ వైజ్గా చూడాలా, కంట్రీ వైజ్గా చూడాలా? అగ్రిగేట్ టర్న్ ఓవర్ని స్టేట్ వైజ్గా చూడాలా, కంట్రీ వైజ్గానమ్మా? కంట్రీ వైజ్ అమ్మా, ఆల్ ఇండియా బేసిస్. అది ఫస్ట్ పాయింట్. పాన్ ఇండియా బేసిస్, కంట్రీ వైజ్గా మనం బేస్ కింద తీసుకోవాలి. రెండో పాయింట్, సార్ ఇందాక 10, 20, 40 మనం లిమిట్స్ అనుకున్నాం కదా, ఆ అగ్రిగేట్ టర్న్ ఓవర్ అన్నారు. అసలు ఇంతకీ అగ్రిగేట్ టర్న్ ఓవర్ అంటే ఏంటి? సేమ్ మనం కాంపోజిషన్ స్కీమ్లో నేర్చుకున్నటువంటి అగ్రిగేట్ టర్న్ ఓవర్ ఇక్కడ వస్తుందమ్మా. ఆల్ taxable supplies, exempted supplies, exports, interstate supplies, minus GST, minus RCM purchases చేస్తే మనకు వచ్చేటువంటిది ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అగ్రిగేట్ టర్న్ ఓవర్. ఆల్ taxable supplies, exempted supplies, exports, interstate supplies, minus GST, minus RCM purchases చేస్తే మనకు వచ్చేటువంటి దాన్ని ఏమంటామమ్మా మనం? అగ్రిగేట్ టర్న్ ఓవర్. అది వాడు చెప్పిన రెండో పాయింట్. థర్డ్ పాయింట్కి వద్దాం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏపీలో నేను ఒక రెస్టారెంట్ taxable సప్లై చేస్తున్నానమ్మా. వేరేస్ తెలంగాణలో వచ్చేసరికి నేను లిక్కర్ బిజినెస్ చేస్తున్నాను. టర్న్ ఓవర్ ఏపీలో ఉన్న రెస్టారెంట్ది ఒక 14 అండ్ వేరేస్ మన తెలంగాణలో ఉన్నటువంటి నా బిజినెస్ ఏదైతే ఉందో లిక్కర్ది దాని టర్న్ ఓవర్ కూడా 14 lakhs. ఫస్ట్ పాయింట్, అసలు నా అగ్రిగేట్ టర్న్ ఓవర్ అంటే ఇప్పుడు ఎంత తీసుకోవాలి? అగ్రిగేట్ టర్న్ ఓవర్ అంటే ఎంత బేస్ చేసుకోవాలి? 14 28? ఒకటేమో taxable సప్లై చేస్తున్నానమ్మా, రెండోదేమో నాన్ taxable సప్లై లిక్కర్ చేస్తున్నాను. నా అగ్రిగేట్ టర్న్ ఓవర్ అంటే నేను 14 తీసుకోవాలా, 28 తీసుకోవాలా? 28. అగ్రిగేట్ టర్న్ ఓవర్ ఇంక్లూడ్స్ నాన్ taxable సప్లై ఆల్సో. సెకండ్ డౌట్, సార్ ఇప్పుడు నేను మరి ఏపీ కదా 40 బేస్ చేసుకోవాలా, తెలంగాణ 20 బేస్ చేసుకోవాలా?
విచ్ ఎవర్ ఈస్ లోయర్, గవర్నమెంట్ ఎప్పుడు తీసుకునేది. 40 or 20, విచ్ ఎవర్ ఈస్ లోయర్, 20. సో మన టోటల్ టర్న్ ఓవర్ ఎంత, 28. లిమిట్ ఎక్సీడ్ అయిందా, ఎక్సీడ్ అవ్వలేదా, ఎక్సీడ్ అయింది. లైబులా, నాట్ లైబులా, లైబల్. ఎన్ని ఆర్సీలు ఇప్పుడు మనం తీసుకోవాలి, నా మూడో క్వశ్చన్. ఎన్ని స్టేట్స్ నుంచి ఆర్సీలు మనం తీసుకోవాల్సి ఉంటుంది, ఓన్లీ 1 స్టేట్. ఏ స్టేట్ నుంచి అయితే మనం టాక్సబుల్ సప్లైస్ చేస్తున్నామో ఆ స్టేట్ నుంచే మనం రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. కానీ ఎగ్జామ్టెడ్ సప్లైస్ ఏ స్టేట్ నుంచి అయితే చేస్తున్నామో అక్కడ ఆర్సీ అవసరం లేదు. ఏపీలో నేను టాక్సబుల్ సప్లై చేస్తున్నాను, వేరే తెలంగాణలో నాన్ టాక్సబుల్ సప్లై చేస్తున్నాను. లిక్కర్ అంటే నాన్ టాక్సబుల్లే కదా. సో మరి అలాంటప్పుడు రిజిస్ట్రేషన్ మనం ఎక్కడ తీసుకోవాలి, ఏపీ వరకే తీసుకోవాలి, కానీ తెలంగాణలో రిజిస్ట్రేషన్తో అవసరం లేదు. అది వాడు చెప్పే పాయింట్. అట్లని ఇంకో పాయింట్ అమ్మా, ఇప్పుడు నాకు ఒక ప్లేస్ ఆఫ్ బిజినెస్ ఏపీలో ఉంది, రెండో ప్లేస్ ఆఫ్ బిజినెస్ నాగాలాండ్లో ఉంది. సార్ మరి అలాంటప్పుడు నాకు రిజిస్ట్రేషన్ లిమిట్ ఎంత అప్లై అవుతుంది, ఏపీ అయితే 40, నాగాలాండ్ అయితే కనుక 10, విచ్ ఎవర్ ఈస్ లోయర్. అంటే అప్పుడు మనం దేని బేస్ చేసుకోవాల్సి ఉంటుందమ్మా, 10 lakhs. అంటే మనకి వన్ ఆఫ్ ద యూనిట్ స్పెషల్ కేటగిరీ స్టేట్లో ఉంటే గనక రిజిస్ట్రేషన్ లిమిట్ ఆటోమేటిక్గా దేనికి రిడ్యూస్ అయిపోతుందమ్మా, ఆ స్పెషల్ కేటగిరీ లిమిట్కి అదేమవుతుంది, రిడ్యూస్ అయిపోతుంది. అది వాడు చెప్పే పాయింట్. నెక్స్ట్ వన్, సార్ ఇప్పుడు బిజినెస్ని మనం సేల్ చేసాం, ట్రాన్స్ఫర్ ఫ్రెష్గా ఆర్సీకి అప్లై చేయాలా, లేదు ఓల్డ్ ఆర్సీ మీద బిజినెస్ కంటిన్యూ చేయొచ్చా? బిజినెస్ని మనం సేల్ చేసినప్పుడు ఓల్డ్ ఆర్సీ మీద మన బిజినెస్ని కంటిన్యూ చేయొచ్చా, లేదు ఫ్రెష్గా ఆర్సీకి మనం అప్లై చేయాలా? ఓల్డ్ ఆర్సీ మీద మనం కంటిన్యూ అవ్వచ్చు. అంటే తప్పురా. ఎందుకని అంటే జిఎస్టీలో రిజిస్ట్రేషన్ అనేటువంటిది పాన్ బేస్డ్. పాన్ అనేది పర్సన్ టు పర్సన్ డిఫర్ అవుతుంది కాబట్టి ట్రాన్స్ఫర్ మళ్ళీ ఫ్రెష్గా ఆర్సీకి ఏం చేయాల్సింది, అప్లై చేయాల్సింది. అదే నెక్స్ట్ పాయింట్. సార్ మరి అమాల్గమేషన్ లేదా డిమెర్జర్ కూడా సేమ్ పాయింట్ అప్లై అవుతుందా? ఎస్, అమాల్గమేషన్లో అమాల్గమేటింగ్ కంపెనీ యాజ్ వెల్ యాజ్ అమాల్గమేటెడ్ కంపెనీ పాన్స్ విల్ బి డిఫరెంట్. ఇన్ ద సేమ్ వే డిమెర్జర్లో డిమెర్జ్డ్ కంపెనీ ఆర్ రిజల్టింగ్ కంపెనీ పాన్స్ కూడా డిఫరెంట్గానే ఉంటాయి. కాబట్టి అమాల్గమేటెడ్ కంపెనీ, రిజల్టింగ్ కంపెనీ ఫ్రెష్గా ఆర్సీకి ఏం చేయాల్సిందేనమ్మా, అప్లై చేయాల్సిందే. ఇక నెక్స్ట్ వన్, సార్ సపోజ్ ఇప్పుడు మన మాస్టర్మైండ్స్ వాళ్ళు ఎన్ని స్టేట్స్లో ఉన్నారు, 2 స్టేట్స్లో ఉన్నారు. చాలా చోట్ల ఉన్నారా, ఊరది రావులమ్మా. మాస్టర్ మైండ్స్ ఎన్ని స్టేట్స్లో ఉంది అంటే 2 స్టేట్స్లో ఉంది. అంటే ఎన్ని ఆర్సీలు మాస్టర్ మైండ్స్ కావాలి, 2 ఆర్సీస్. ఏపీలో మాస్టర్ మైండ్స్ తీసుకునే రిజిస్ట్రేషన్ సిజిఎస్టీనా, ఎస్జిఎస్టీనా? ఈ ఆంధ్రప్రదేశ్లో మాస్టర్ మైండ్స్ తీసుకున్న రిజిస్ట్రేషన్ సిజిఎస్టీయా, ఎస్జిఎస్టీయా? జిఎస్టీ. There is no concept of tax specific registration under GST. ఓకే మా, అంటే సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, ఐజిఎస్టీ, యూటీజిఎస్టీ ఇలా సపరేట్గా రిజిస్ట్రేషన్లు ఉండవు. నువ్వు అప్లై చేసేటప్పుడు ఏమవుతుంది అంటే పైన నీకు అడుగుతుంది అనమాట, చూపిస్తాను వీడియోలోది తర్వాత నేను చెప్పేటప్పుడు ఆ ప్రొసీజర్. సిజిఎస్టీ అంటే సెంట్రల్ గవర్నమెంట్కి నువ్వు అప్లై చేయాలా, స్టేట్ గవర్నమెంట్కి అప్లై చేయాలనుకుంటున్నావా అని నేను అడుగుతుంది సిస్టమ్. నువ్వు అడిగేదాన్ని బట్టి ఎస్జిఎస్టీ సెలెక్ట్ చేసుకున్నావు అనుకో, డీమ్డ్ టు బి అప్లైడ్ అండర్ సిజిఎస్టీ. సిజిఎస్టీ సెలెక్ట్ చేసుకున్నావు అనుకో, డీమ్డ్ టు బి అప్లైడ్ అండర్ ఎస్జిఎస్టీ. అదే వాడు చెప్పే నెక్స్ట్ పాయింట్. సపోజ్ ఎస్జిఎస్టీలో అప్లికేషన్ రిజెక్ట్ అయింది, డీమ్డ్ టు బి రిజెక్టెడ్ అండర్ సిజిఎస్టీ. ఆర్సీ ఇచ్చినా, ఆర్సీని రిజెక్ట్ చేసినా, ఒక యాక్ట్లో రిజెక్ట్ చేశారు అంటే డీమ్డ్ టు బి రిజెక్టెడ్ ఆర్ యాక్సెప్టెడ్ అండర్ ఆల్ అదర్ యాక్ట్స్ ఆల్సో. ఇది వాడు చెప్పే ఈ పాయింట్. ఇక లాస్ట్ పాయింట్ వచ్చేసరికి ఇక్కడ మనం ఎగ్జామ్టెడ్ ఇంట్రెస్ట్ని కానీ డిస్కౌంట్స్ని కానీ అగ్రిగేట్ టర్నోవర్లో ఎక్స్క్లూడ్ చేస్తారు అని కాంపోజిషన్ స్కీమ్లో నేర్చుకున్నాం మనం. వైల్ కంప్యూటింగ్ ద అగ్రిగేట్ టర్నోవర్, ఎగ్జామ్టెడ్ ఇంట్రెస్ట్ ఆర్ ఎ డిస్కౌంట్ విల్ బి ఎక్స్క్లూడెడ్. ఇప్పుడు నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, ఒక పర్సన్ ఏపీలో ఎక్స్క్లూజివ్ సప్లయర్ ఆఫ్ ద గూడ్స్ అంటే వాడికి నార్మల్గా టర్న్ ఓవర్ లిమిట్ ఎంత అప్లై అవ్వాలి, 40. వాడి దగ్గర కొంచెం సర్ప్లస్ మనీ ఉండడంతో ఆ సర్ప్లస్ మనీని మన వాడు తీసుకెళ్లి బ్యాంకులో డిపాజిట్ చేసుకున్నాడు. ఆ బ్యాంక్ వాడికి ఇంట్రెస్ట్ పే చేస్తుంది. ఆ బ్యాంక్ నుంచి వాడు ఇంట్రెస్ట్ తీసుకుంటున్నాడు అంటే సప్లై ఆఫ్ సర్వీస్ చేసినట్టేగా టెక్నికల్గా. ఇప్పుడు వాడికి 20 lakhs లిమిట్ అప్లై అవ్వాలా, 40 lakhs లిమిట్ అప్లై అవ్వాలి? అంతే కదా. బ్యాంకుకి నువ్వు లోన్ డబ్బులు ఇచ్చావు, బ్యాంక్ నీకు ఇంట్రెస్ట్ పే చేస్తుంది అంటే ఆటోమేటిక్గా అది ఏమవుతుందమ్మా,
సప్లై ఆఫ్ సర్వీస్ కూడా చేస్తున్నాడు. ఓన్లీ గూడ్స్ అయితే 40, మరి గూడ్స్ ప్లస్ సర్వీస్ అయితే ఇప్పుడు 20 రావాలిగా. మరి ఇప్పుడు 40 అప్లై అవుతుందా, 20 అప్లై అవుతుందా? 20 అవుతుంది మామూలుగా. కానీ అది గనక జరిగితే ప్రపంచంలో ఏ ఒక్కడు 40 కిందకి రాడు. ప్రతి బిజినెస్ వాడు బ్యాంకులో డబ్బులు వేస్తాడు. అందుకోసం గవర్నమెంట్ ఏం చెప్పిందంటే, ఏ పర్సన్ అయినా సప్లయర్ ఆఫ్ ద గూడ్స్ వేస్తున్నప్పుడు దాంతో పాటుగా సప్లై ఆఫ్ సర్వీస్లో ఓన్లీ వాడికి ఇంట్రెస్ట్ మాత్రమే ఉంటే ఆ ఇంట్రెస్ట్ అమౌంట్ని పక్కన పడేయండి. దాంట్లో అరటిపండు, కూరలో కరివేపాకు, పులిహోరలో పులి, దాన్ని మనం కన్సిడరేషన్లోకి తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. దాన్ని ఇగ్నోర్ చేసి వాడిని ఎలా తీసుకోమంటుందమ్మా? ఎక్స్క్లూజివ్ సప్లయర్ ఆఫ్ ద గూడ్స్ కిందే తీసుకోమంటుంది. అలాంటప్పుడు లిమిట్ మనవాడు ఎంత అప్లై చేస్తాడని చెప్తామమ్మా? 40ని మనవాడు లిమిట్ని అప్లై చేస్తాడు అని చెప్తాం. ఏం చేస్తాడమ్మా? 40 లిమిట్ విల్ బి అప్లికబుల్. అంటే ఇప్పుడు సప్లయర్ ఆఫ్ ద గూడ్స్ ఇంట్రెస్ట్ ఇలాంటిది ఏదైనా మనవాడు చేసే పని అయితే అలాంటప్పుడు ఏం చేస్తామమ్మా? మనం వచ్చేసరికి ఆ ఇంట్రెస్ట్ అమౌంట్ని మనం కన్సిడరేషన్లోకి తీసుకోకుండా, ఇక ఏ సర్వీసు లేదనుకోండమ్మా, అలాంటప్పుడు వాడు ఓన్లీ ఏది చేస్తున్నట్లు అని చెప్తాడు మనవాడు? సప్లై ఆఫ్ ద గూడ్స్ మాత్రమే. అది వాడు చెప్పే పాయింట్. ఇది ఓవరాల్గా సెక్షన్ 22. ఒక 2 minutes చెక్ చేసుకోండమ్మా. మనకి చాలా యూనిట్స్ ఉన్నప్పుడు ఒక యూనిట్ స్పెషల్ కేటగిరీ స్టేట్లో ఉంటే ఆటోమేటిక్గా నీ టర్న్ ఓవర్ లిమిట్ అనేటువంటిది ఆ స్పెషల్ కేటగిరీ లిమిట్ టర్న్ ఓవర్కి రిడ్యూస్ అవుతుంది అన్నాం. దీనికి ఎగ్జాంపుల్ ఒక యూనిట్ ఏపీలో, రెండోది నాగాలాండ్లో ఉంటే నాగాలాండ్కి రిడ్యూస్ అవుతుంది అన్నాం. అదేగా 4వ పాయింట్. ఏంటది? రిజిస్ట్రేషన్ అక్కర్లేదు, అదే చెప్పాను కదా. మన ఏపీ నుంచి ఏమో రెస్టారెంట్ అమ్మా. ఏ పాయింట్ అమ్మా? చదువు ఏముందో. స్టేట్ బేస్డ్ ఇదేగా. మరి అదే చెప్తున్నా నేను, ఇదేగా అడిగింది నన్ను, ఇదేగా అడిగింది. ఇప్పుడు అదే చెప్పింది నేను. ఏ స్టేట్స్ నుంచి అయితే మనం ట్యాక్సబుల్ సప్లైస్ చేస్తున్నామో ఆ స్టేట్స్ నుంచి మాత్రమే మనం ఆర్సీకి అప్లై చేయాలి. ఎగ్జామ్టెడ్ సప్లై అంటే ఎక్స్క్లూజివ్గా ఎగ్జామ్టెడ్ సప్లై మాత్రమే చేస్తున్నాం ఆ స్టేట్ నుంచి. అలాంటప్పుడు అక్కడ మనం ఆర్సీకి అప్లై చేయాల్సిన అవసరం లేదు. అది ఆ 2 పాయింట్లు మనం అనుకున్నాయి. దానికి ఏపీ తెలంగాణ ఎగ్జాంపుల్ అనుకుందాం. Okay, ma'am. So now we can proceed to 24. Whereas with respect to 24, compulsory registration. That means irrespective of the turnover limits, definitely we need to apply for registration if at all those people are notified under 24. ఎప్పుడైతే ఒక పర్సన్ని 24 కింద మనం నోటిఫై చేస్తామో, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద టర్న్ ఓవర్ వాడు కంపల్సరీ ఏం చేయాలమ్మా? రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. నాతో పోటీ ఎవరు మాట్లాడుతున్నారు ఇందా నుంచి ఇటు? సో ఏనండమ్మా, సో 24 వచ్చేసరికి పొజిషన్ ఏంటమ్మా మనకి? ఇఫ్ దోస్ పర్సన్స్ ఆర్ నోటిఫైడ్ అండర్ సెక్షన్ 24, irrespective of the turnover, those people are required to take the registration. ఓకే మా, అంటే దానిలో ఫస్ట్ వన్ కవర్ అయింది ఇంటర్ స్టేట్ సప్లయర్ ఆఫ్ ద ట్యాక్సబుల్ గూడ్స్. అంటే ఏ పర్సన్ అయితే ఇంటర్ స్టేట్లో గూడ్స్ని సప్లై చేస్తున్నాడో దోస్ పీపుల్ ఆర్ లయబుల్ ఫర్ కంపల్సరీ రిజిస్ట్రేషన్. దోస్ పీపుల్ ఆర్ లయబుల్ ఫర్ కంపల్సరీ రిజిస్ట్రేషన్. ఏ పీపుల్ అయితే ఇంటర్ స్టేట్ సప్లైస్ ఆఫ్ ద గూడ్స్, సర్వీస్ కాదమ్మా, ఇంటర్ స్టేట్ సప్లయర్ ఆఫ్ ద గూడ్స్ ఎవరైతే ఉన్నారో దోస్ పీపుల్ ఆర్ యాక్చువల్లీ రిక్వైర్డ్ టు టేక్ ద కంపల్సరీ రిజిస్ట్రేషన్. దట్ ఈస్ అ పాయింట్. కానీ గుర్తుపెట్టుకోండి, ఈ రూల్ ఎవరికి అప్లై కాదంట? హ్యాండీక్రాఫ్ట్ గూడ్స్కి. హ్యాండీక్రాఫ్ట్ గూడ్స్ అంటేనమ్మా చేనేత వస్త్రాలు, పోచంపల్లి, కొండపల్లి బొమ్మలు ఇట్లాంటివి ఉంటాయి కదమ్మా. మన లేపాక్షులు ఎక్కువ సేల్ చేస్తూ ఉంటారు. ఏంటంటే అభిరామ్ చెక్క బొమ్మల ఎవడు బొమ్మలు వేస్తాడు? ఇడు గీస్తాడా చేస్తాడా? చేస్తాడా ఇడు? అవునా? ఏరా సీరియస్లీ లేదా? ఫైట్ పాపం అమాయకుని చేసేవరే సాత్వికం.
హ్యాండీక్రాఫ్ట్ గుడ్స్ అయితే మాత్రం అమ్మ దాని మీనింగ్ ఏంటమ్మా, దోస్ పీపుల్ ఆర్ నాట్ రిక్వైర్డ్ టు టేక్ ద రిజిస్ట్రేషన్ అనా, దోస్ పీపుల్ ఆర్ నాట్ రిక్వైర్డ్ టు టేక్ ద రిజిస్ట్రేషన్ యాజ్ పర్ 24 అనా, those people are not required to take the registration as per 24, but they are liable to take the registration as per 22 when their turnover exceeds. Next one, persons who receiving inward supplies under RCM, వీళ్ళెవరమ్మా, exclusive RCM recipients. 9(3) లో RCM recipients ఉన్నారు, గుర్తుందమ్మా? టోటల్ ఒక 15-16 ఉంటాయి మనకి, గుర్తుందా? ఏమేమి అనుకున్నాం నేను, సీక్వెన్స్ లో గుర్తున్నారా ఎవరికైనా? సేమ్ సీక్వెన్స్. ఫస్ట్ వెరీ గుడ్, జీటీఏ సర్వీసెస్. సెకండ్ వన్ మనం చెప్పని వదిలేయండి. ఫస్ట్ వన్ నేను చెప్తాను, ఒకసారి ట్రై చేస్తాను. ఫస్ట్ నేను ట్రై చేస్తాను. ఫస్ట్ వన్ వచ్చేసరికి అమ్మ జీటీఏ, సెకండ్ వన్ వచ్చి లీగల్ సర్వీసెస్, థర్డ్ వన్ వచ్చేసరికి ఆర్బిట్రల్ ట్రిబ్యునల్, ఫోర్త్ వన్ స్పాన్సర్షిప్, ఫిఫ్త్ వన్ గవర్నమెంట్, సిక్స్త్ వన్ రెంటింగ్ ఆఫ్ ఇమూవబుల్ ప్రాపర్టీ బై గవర్నమెంట్, తర్వాత డైరెక్టర్ సర్వీసెస్ అన్నాం, ఆ తర్వాత ఇన్సూరెన్స్ ఏజెంట్, తర్వాత రికవరీ ఏజెంట్, తర్వాత వచ్చేసరికి ఆధార్ టు ద పబ్లిషర్ ఒకటిను, ఫోటోగ్రాఫర్ ఆర్టిస్ట్ ఒక పాయింట్ ఒకటి, ఆ తర్వాత వచ్చేసరికి మెంబర్స్ ఆఫ్ ఓవర్సీయింగ్ కమిటీ, బిజినెస్ ఫెసిలిటేటర్, బిజినెస్ కరెస్పాండెంట్, సెక్యూరిటీ సర్వీసెస్, రెంటింగ్ ఆఫ్ మోటార్ వెహికల్, సెక్యూరిటీ లెండింగ్ స్కీమ్, అండ్ లాస్ట్ ఉండాలి రెసిడెన్షియల్ డ్వెల్లింగ్ రిజిస్టర్డ్ పర్సన్. ఫైన్. సో ఈ ఆర్సీఎం రిసిపియంట్స్ ఎవరైతే ఉంటారో దోస్ ఆర్సీఎం రిసిపియంట్స్ ఆర్ లైబుల్ ఫర్ కంపల్సరీ రిజిస్ట్రేషన్ మా, ఎందుకంటే వాళ్ళే జిఎస్టీ పే చేయాలి కాబట్టి. థర్డ్ వన్ ఎన్ఆర్టీపీ. ఎన్ఆర్టీపీ అంటే ఎవరమ్మా, నాన్ రెసిడెంట్ టాక్సబుల్ పర్సన్, అంటే ఫారినర్ హూ ఈస్ సెల్లింగ్ ద గుడ్స్ విత్ ఇన్ ఇండియా ఆన్ ఏ టెంపరీ బేసిస్. ఎగ్జాంపుల్ ఏమనుకున్నాం మనం, నేపాలీ పీపుల్ వింటర్ సీజన్ లో స్వెటర్ సేల్ చేస్తారమ్మా అనుకున్నాం. Those NRDPs are also liable for compulsory registration. ఎందుకనమ్మా, వాళ్ళు ఉండేది చేసేదే బిజినెస్ చాలా షార్ట్ స్పాన్ కాబట్టి వాళ్ళకి లిమిట్స్ అప్లై చేస్తే గవర్నమెంట్కి రెవెన్యూ రాదు, అందుకోసం దీస్ NRDPs ఆర్ కవర్డ్ అండర్ కంపల్సరీ రిజిస్ట్రేషన్. నెక్స్ట్ వన్, ఏజెంట్స్ హూ ఆర్ కవర్డ్ అండర్ డీమ్డ్ సప్లైస్ మా. ఏ ఏజెంట్స్ డీమ్డ్ సప్లైస్ లో కవర్ అవుతారమ్మా మనకి, మీకు గుర్తుండే ఉంటుంది. ఇన్వాయిస్ ప్రిన్సిపల్ పేరు మీద ఉంటే నాట్ ఏ డీమ్డ్ సప్లై, ఇన్వాయిస్ ఏజెంట్ పేరు మీద ఉంటే ఇట్ ఈస్ ఏ డీమ్డ్ సప్లై అన్న. ఎప్పుడైతే ఇన్వాయిస్ అనేటువంటిది మనకి ఏజెంట్ పేరు మీద ఉంటుందో ఆటోమేటిక్గా దేని కిందకు వస్తుందమ్మా, డీమ్డ్ సప్లై. సో ఏ ఏజెంట్స్ అయితే డీమ్డ్ సప్లైస్ కింద కవర్ అవుతారో వాళ్ళ పొజిషన్ ఏంటమ్మా, దే ఆర్ లైబుల్ ఫర్ కంపల్సరీ రిజిస్ట్రేషన్ అంటాం. దోస్ ఆర్ లైబుల్ ఫర్ కంపల్సరీ రిజిస్ట్రేషన్. సో ఏంటమ్మా వాడు అక్కడ చెప్పేటువంటి పాయింట్ వచ్చేసరికి మనకి, ద ఏజెంట్స్ హూ ఆర్ కవర్డ్ అండర్ డీమ్డ్ సప్లైస్ ఆర్ లైబుల్ ఫర్ కంపల్సరీ రిజిస్ట్రేషన్. నెక్స్ట్ వన్ సిటిపి. సిటిపి అంటే ఎవరమ్మా, క్యాజువల్ టాక్సబుల్ పర్సన్. అంటే మీనింగ్ ఏమనుకున్నాం మనం, ఇండియాలో ఏదో ఒక స్టేట్లో ఫిక్స్డ్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ ఉండి రిమైనింగ్ స్టేట్స్ నుంచి అకేషనల్గా మనం సప్లై చేసే పని అయితే ఆ పర్సన్ సిటిపి అంటారు అని చెప్పాం. ఎగ్జాంపుల్ ఏమనుకున్నామమ్మా మనం, రుద్రాక్షల ఎగ్జాంపుల్ అనుకున్నాం. వాడు విజయవాడ హోటల్ ఐలాపురంలో వాడి ఫిక్స్డ్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ ముంబైరా 3 days మనవాడు ఎగ్జిబిషన్ లాంటిది కండక్ట్ చేస్తాడు అనుకున్నాం. అప్పుడు ఏపీలో వాడు ఏమవుతాడు అంటే కనుక సిటిపి కిందకు వస్తాడు అని చెప్పాం. వీడు కూడా షార్ట్ స్పాన్ బిజినెస్ చేస్తాడు కాబట్టి వాడికి కూడా దేని కిందకు వస్తాడమ్మా, కంపల్సరీ రిజిస్ట్రేషన్. ఇది విని వదిలేయండి, కొత్త సిలబస్లో అయితే ఉంది, మీకు లేదు. టీడీఎస్ ఆర్ టీసీఎస్, జిఎస్టీలో కూడా 3 chapters యాడ్ చేశాడుగా. టీడీఎస్, టీసీఎస్, అకౌంట్స్ అండ్ రికార్డ్స్ ఒకటి, ప్లేస్ ఆఫ్ సప్లై. ఈ 3 chapters కొత్తగా యాడ్ అయినాయి కొత్త సిలబస్, న్యూ సిలబస్లో. మీరు అదృష్టవంతులు ఏముంది, దేనిలో ఉండే ప్లస్లు దానిలో ఉన్నాయి, దేనిలో ఉండే మైనస్లు దానిలో ఉన్నాయి. సిఎన్షుడ్ దానిలో ఏది అంత ఈజీగా ఉండదు. ఫైన్. ఒక్క ఫౌండేషన్ ఎంసీక్యూలు అయ్యే రోజు 2025 నుంచి అనుకుంటా కదా, మొత్తం తీసి డిస్క్రిప్టిబుల్ ఎంసీక్యూలు వస్తాయని అంటున్నారు కదా సిపిడిలో. మనకు కాదులే, తెస్తారంటున్నారు 2025 నుంచి అనుకుంటా, మొత్తం పాత రోజుల్లో లాగా. ఇప్పుడు మీకు రాబోయే కొత్త సిలబస్లో సిఎంటర్లో అయినా 30% ఎంసీక్యూలుగా, నెగిటివ్ మార్కింగ్ లేదు. అదొరకంగా అదృష్టం లేదు. ప్రతి పేపర్లోనూ పెట్టాడు. ఇప్పుడు కొన్ని పేపర్లో ఉన్నాయి, ఇక అన్ని పేపర్లోనూ ఉంటాయి ఎంసీక్యూలు. పాస్ అంటే ఒకసారి రాసిందిలో తెలుస్తాయి అమ్మా. కేస్ బేస్డ్ ఎలా ఉంటాయి అంటే కాన్సెప్ట్ నేర్చుకున్నాడికి బాగానే ఉంటాయి. అయిపోయిన చదువుకునే వాడు వాటిని ఆన్సర్ చేయలేడు ఎంసీక్యూలను. చూద్దాం, వెయిట్ అండ్ సీ.
సో ఆ టీడీఎస్ డిడక్టర్స్ కానీ టీసీఎస్ కలెక్టర్స్ కానీ ఎవరైతే ఉంటారో those people are also required to take the compulsory registration. Next one, ISD అంటేనమ్మా ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్ అంటే ఎవరైనా చెప్పాం when there is a centralized billing system or a centralized accounting system ఉన్నటువంటి కేసెస్లో సెంట్రలైజ్డ్ బిల్లింగ్ సిస్టమ్ కానీ సెంట్రలైజ్డ్ అకౌంటింగ్ సిస్టమ్ కానీ ఉన్నటువంటి కేసెస్లో టోటల్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంతా కూడా ఒకే చోట అక్యూములేట్ అవుతుందమ్మా. తన దగ్గర అక్యూములేట్ అయినటువంటి ఐడిసిని బ్రాంచెస్ మొత్తానికి కూడా మన వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అలా బ్రాంచెస్ మొత్తానికి డిస్ట్రిబ్యూట్ చేసే పని అయితే ఆ గుంటూరు హెడ్ ఆఫీస్ని ఐఎస్డి అంటారమ్మా. మాస్టర్ మైండ్స్ ఎగ్జాంపుల్ చెప్పాను అమ్మా. టోటల్ పవర్ సెంటర్ గుంటూరు మాస్టర్ మైండ్స్లో. ఎవ్రీ డెసిషన్ మేకింగ్ విల్ బి దేర్ ఇన్ గుంటూరు. పర్చేజెస్ అనేది జరిగేది గుంటూరు నుంచి. అంటే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ మొత్తం ఎక్కడ ఉండిపోతుందమ్మా? గుంటూరు దగ్గర. కానీ అవుట్వర్డ్ సప్లైస్ మాత్రం బ్రాంచ్ల నుంచి కూడా చేస్తున్నారుగా. అలాంటప్పుడు అవుట్పుట్ ట్యాక్స్ ఏమో అన్ని బ్రాంచ్ల నుంచి ఉంది, ఇన్పుట్ ట్యాక్స్ మొత్తం ఏమో ఎక్కడ ఉండిపోతుంది? గుంటూరులో. ఇప్పుడు గుంటూరు హెడ్ ఆఫీస్ ఏం చేస్తుంది అంటే తన దగ్గర అక్యూములేట్ అయినటువంటి ఐడిసిని బ్రాంచెస్ మొత్తానికి కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. కాబట్టి గుంటూరు హెడ్ ఆఫీస్ని మనం ఏమంటాము అంటే కనుక ఐఎస్డి అంటాం, ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్. వాడు కూడా ఏ పర్సన్ అయితే ఇలా ఇన్పుట్ ట్యాక్స్ని డిస్ట్రిబ్యూట్ చేయాలో ఆ పర్సన్ కూడా కంపల్సరీగా ఏం చేయాల్సిందేనమ్మా? సో లాస్ట్ పాయింట్ మా ఓఈడిఆర్ సర్వీసెస్ ప్రొవైడింగ్ ఓఈడిఆర్ సర్వీసెస్ ప్రొవైడెడ్ ఎన్టీఓఆర్ అమ్మా. ఇది ఎన్టీఓఎల్ కాదు, ఎన్టీఓఆర్. ఓఐడిఆర్ విన్నామంతకుముందు ఈ పేరు మనం. ఆన్లైన్ ఇన్ఫర్మేషన్ డేటాబేస్ యాక్సెస్ ఆర్ రిట్రైవల్ సర్వీసెస్. ఆన్లైన్ ఇన్ఫర్మేషన్ డేటాబేస్ యాక్సెస్ ఆర్ రిట్రైవల్ సర్వీసెస్, దీని ఓఐడిఆర్ సర్వీసెస్ అంటాం. ఎన్టీఓఆర్ అంటే ఫుల్ ఫామ్ నాన్ ట్యాక్సబుల్ ఆన్లైన్ రిసిపియంట్. సరే ఆగాను, పైదాల్లోనే ఉన్నారు ఇంకా. ఆన్లైన్ ఇన్ఫర్మేషన్ డేటాబేస్ యాక్సెస్ ఆర్ రిట్రైవల్ సర్వీసెస్. ఎన్టీఓఆర్ అంటేనమ్మా నాన్ ట్యాక్సబుల్ ఆన్లైన్ రిసిపియంట్. సో సార్ అంటే ఇప్పుడు ఓఐడిఆర్ సర్వీసెస్ అంటే ఎగ్జాంపుల్ ఏంటి సార్? మన ఓటీటీ ప్లాట్ఫామ్స్ నెట్ఫ్లిక్స్ కానీ అమెజాన్ ప్రైమ్ వీడియోస్ కానీ క్లౌడ్ సర్వీసెస్ కానీ ఇవన్నీ కూడా దీనికి ఎగ్జాంపుల్స్ అమ్మా. దీన్ని ఎన్టీఓఆర్ అంటే మళ్ళీ ఇండివిజువల్ ఫర్ పర్సనల్ యూజ్. వాడికి ఏదైనా సర్వీస్ను ప్రొవైడ్ చేసినా వాళ్ళు కూడా దేని కింద కవర్ అవుతారని చెప్తాడమ్మా మనవాడు. సో కంపల్సరీ రిజిస్ట్రేషన్ కిందే మనవాడు కవర్ అవుతాడు అని చెప్తాం. సో దోస్ పీపుల్ ఆర్ ఆల్సో లైబుల్ ఫర్ కంపల్సరీ రిజిస్ట్రేషన్. దట్స్ ఇట్ మా. ఒకసారి చదివి చేసి క్లోజ్ చేసేద్దామా? చదివించేనా? రేపు చదివించినా? సరే, దట్స్ ఇట్ మా. రిమైనింగ్ వన్స్ నెక్స్ట్ క్లాస్లో చూస్తాం. నెక్స్ట్ టాపిక్ మా exempted supplies. So exemptions chapter ma, whereas with respect to exemptions chapter we'll do the same thing. If at all it is okay with the fast track, we will continue with that, and if at all something better than that is there in the PPT, we will discuss that topic in the PPT. That is the way how the things will go. So in exemptions chapter there is no need to mug up anything ma, because only analytical questions will be there. No theory will be asked from exemptions. Exemptions nunchi no theory will be asked. Okay ma'am. So purely analytical questions will be there with respect to exemptions chapter. So what is meant by the word exempted supply ma'am? As per this definition, these are the three. Exempted supply means supplies wholly exempt from GST, non-taxable supplies, supplies attracting nil rate of tax. Simple ga cheppali ante 100% exempted supplies, non-taxable supplies, nil rated supplies. Supply chapter lo cheppanu idi. What is the difference between these three? Okay ma. So 100% exempted supplies, non-taxable supplies and nil rated supplies. 100% exempted supplies means levy at a specified rate but no collection.
levy at a specified rate but no collection. Non-taxable supplies means no levy at all. Nil rated supply means levy at the rate of 0%. మళ్ళీ ఒకసారి చెప్తున్నానమ్మా, 100% exempted supplies means levy at a specified rate but no collection. Non-taxable supplies means no levy at all. Nil rated supply means levy at the rate of 0%. So 100% exempted supply ki what is the example we discussed at the time in supply chapter? ఏం చెప్పాను? శానిటైజర్ ఎగ్జాంపుల్ అనుకున్నాం మనం. అమ్మా 2019 వరకు అది మీలాంటి రిచ్ పీపుల్ మాత్రమే వాడేది, నాలాంటి పూర్ పీపుల్కి అది అవైలబిలిటీలో ఉండేది కాదు. సో సీరియస్ కదా, ఏం నిజమే కదా అది. అరే నాకు మెళ్ళో బంగారం ఏదైనా ఉందా, రుద్రాక్షలు తప్పించామన్నా నా మెళ్ళో ఉంటాయా? యాపిల్ వాచ్ ఇది కేవలం దీనికి షేర్స్ కోసం తప్పించి నా కోసం కాదుగా. యాపిల్ వాచ్ ఉన్నా ఇది నాది కాదు, జస్ట్ ఇది ప్రొఫెషన్, ఇది ప్రొఫెషనల్ అసెట్, నా పర్సనల్ అసెట్ కాదు. అది ప్రొఫెషనల్ అసెట్టే, నా పర్సనల్ ఇవి ఒక్కటే. ఇవే అది ఉన్న ఇంట్లో వాళ్ళు ఏదో వాళ్ళ కోసం, అది మా జస్ట్ అమ్మ ఇచ్చింది అంతే, అంతే నాకు ఐడియా. మనసు ఓకే ఫైన్. సో నిల్ రేటెడ్ సప్లై అంటే ఇప్పుడు నా ఎగ్జాంపుల్ ఏమనుకున్నామంటే 2019 వరకు అది లగ్జరీమా, వెరాజ్ ఇన్ ద ఇయర్ 2020 ఇట్ హస్ బికమ్ ద నెసెసిటీ అనుకున్నాం మనం. అప్పుడు గవర్నమెంట్ శానిటైజర్కి ఎగ్జామ్షన్ ఇచ్చింది అనుకోండామా, లెవీ వాజ్ దేర్ బట్ నో కలెక్షన్, దాన్ని మనం ఎగ్జామ్టెడ్ సప్లై అంటాం. సెకండ్ వన్ నాన్ టాక్సబుల్ సప్లై, నో లెవీ ఎట్ ఆల్, దాన్ని మనం ఏమంటాం? నాన్ టాక్సబుల్ సప్లై. నో లెవీ ఎట్ ఆల్ అంటే ఎలానా? ఓకే ఫైన్. సో వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ వి డిస్కస్డ్ ఫర్ నాన్ టాక్సబుల్ సప్లై మా? అవర్ ఫేవరెట్ వన్, పెట్రోలియం ప్రొడక్ట్స్. ఫేవరెట్ వన్ అనగానే పేర్లు చెబుతున్నారుగా. ఓకే మా పెట్రోలియం ప్రొడక్ట్స్ ఆర్ ఏదో చెప్పారు, ఇప్పుడు పేరు స్ట్రైక్ అవ్వట్లేదు. ఓకే ఆల్కహాలిక్ లిక్కర్ ఫర్ డైరెక్ట్ హ్యూమన్ కన్సంప్షన్ ఏదో అన్నట్టున్నారు మీరు. ఎస్ దట్ వన్. సో ఆల్ దీస్ థింగ్స్ కమ్స్ అండర్ నాన్ టాక్సబుల్ సప్లై మా, because there is no GST will be levied on those items. And third one will be nil rated supply. That means levy at the rate of 0%. Levy at the rate of 0%. దానికి ఎగ్జాంపుల్ ఏమో నేను చెప్పింది సాల్ట్ కానీ ఫ్లేవర్స్ కానీ వీటిలో యాక్ట్లో స్పెసిఫై చేసిన రేట్ ఇట్ సెల్ఫ్ ఎంతమ్మా? 0. దాన్ని మనం ఏమంటారని చెప్తాం? నిల్ రేటెడ్ సప్లై. ఈ మూడు కూడా ఎగ్జామ్టెడ్ సప్లై కిందకే వస్తాయి అన్నాం. సెక్షన్ 11 ప్రకారం దేనికి అంటే నిల్ రేటెడ్ సప్లైకి. ఇప్పుడు చెప్పింది ఎగ్జాంపుల్స్ సాల్ట్ కానీ ఫ్లేవర్స్ కానీ అవన్నీ దేనికి ఎగ్జాంపుల్స్ అమ్మా? నిల్ రేటెడ్ సప్లైకి. నాన్ టాక్సబుల్కి ఎగ్జాంపుల్ ఏం చెప్పాను? లిక్కర్ అండ్ ఆల్కహాల్. ఎస్. ఆ తర్వాత హోల్ ఎగ్జామ్టెడ్ సప్లైకి శానిటైజర్స్ ఎగ్జాంపుల్ అనుకున్నాం మనం. ఇవి మనం అనుకున్నది. నెక్స్ట్ క్వశ్చన్, who is empowered to give the exemption? Who is having the authority to give the exemption? Exemption ఇచ్చే అథారిటీ ఎవరికి ఉంటుందంటమ్మా? గవర్నమెంట్కి. జనరల్లీ ఎగ్జంప్షన్ 2 waysలో ఇవ్వచ్చు. ఒకటి బై వే ఆఫ్ నోటిఫికేషన్, రెండు బై వే ఆఫ్ స్పెషల్ ఆర్డర్. వన్ ఈజ్ ఎగ్జంప్షన్ బై వే ఆఫ్ నోటిఫికేషన్, సెకండ్ వన్ ఈజ్ ఎగ్జంప్షన్ బై వే ఆఫ్ స్పెషల్ ఆర్డర్. అంటే ఇది ఎలాంటి పాయింట్ అంటే మీరు చిన్నప్పుడు ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్ ఒక చాప్టర్ నేర్చుకుని ఉంటారు. దానిలో జనరల్ ఆఫర్, స్పెసిఫిక్ ఆఫర్ అని చెప్పి రెండు ఉంటాయి. జనరల్ ఆఫర్ అంటే అందరికీ కామన్గా ఇచ్చేది. స్పెషల్ లేదా స్పెసిఫిక్ ఆఫర్ అంటేనమ్మా ఒక పర్టికులర్ పర్సన్కో పర్టికులర్ గ్రూప్ ఆఫ్ పర్సన్స్కో ఇచ్చేదాన్ని మనం స్పెసిఫిక్ ఆఫర్ అంటాం. జస్ట్ లైక్ దట్ ఇక్కడ కూడా జనరల్ ఆఫర్ అందరికీ మనం ఇచ్చేటువంటి దాన్ని ఏమంటామమ్మా? బై వే ఆఫ్ నోటిఫికేషన్ అంటారు. దాన్ని ఏమంటారని చెప్తాం మనం? బై వే ఆఫ్ నోటిఫికేషన్. ఏ ఒక్క పర్సన్కు స్పెసిఫిక్గా డ్యూ టు సమ్ ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్
మనం వాడికి మాత్రమో ఆర్గనైజేషన్స్కి మాత్రమో ఇస్తున్నాం అనుకోండమ్మా, ఇట్ విల్ బి ఎగ్జంప్షన్ బై వే ఆఫ్ స్పెషల్ ఆర్డర్. అదే మనకి ఏమవుతుందమ్మా, ఎగ్జంప్షన్ బై వే ఆఫ్ స్పెషల్ ఆర్డర్. సో ఎగ్జంప్షన్ బై వే ఆఫ్ నోటిఫికేషన్ అంటే అందరికీ కామన్గా ఇచ్చేటువంటి పని అయితే అది ఎగ్జంప్షన్ బై వే ఆఫ్ నోటిఫికేషన్. అలా కాకుండా స్పెషల్ సర్కమ్స్టాన్సెస్లో ఏ ఒక్క పర్సన్కో మనం ఇచ్చే పని అయితే కనుక ఎగ్జంప్షన్ బై స్పెషల్ ఆర్డర్. ఓకే, అండ్ ఇట్ కెన్ బి ఎయిదర్ అబ్సల్యూట్లీ ఆర్ సబ్జెక్ట్ టు సచ్ కండిషన్స్. Absolute one means without any conditions. Absolute one అంటే ఏంటమ్మా, వితౌట్ ఎనీ కండిషన్స్. సో వితౌట్ ఎనీ కండిషన్స్ అయితే గనక అలాంటప్పుడు పొజిషన్ ఏంటమ్మా మనకు వచ్చేసరికి దాన్ని అబ్సల్యూట్ వన్ అంటారు. ఆన్ సాటిస్ఫైయింగ్ సర్టన్ కండిషన్స్ అయితే ఇట్ విల్ బి నోన్ యాజ్ కండిషనల్ ఎగ్జంప్షన్. అంటే ఎగ్జంప్షన్ని కరెక్ట్గా మనం చెప్పాలి అంటే 3 waysలో ఉండొచ్చు అమ్మా. ఒకటి జనరల్ ఆర్ స్పెషల్, absolute or conditional, full or partial. In any of these 3 ways it can be, ma'am. Eventavi general or special, absolute or conditional, full or partial. In any of these 3 ways exemption can be there. Full exemption, first one general exemption ante andarki ichedi. Special exemption ante ఏ ఒక్క పర్టికులర్ పర్సన్ కు రిస్ట్రిక్ట్ అయ్యేది. అబ్సల్యూట్ అంటే without any conditions. Conditional one ante on satisfying certain conditions. Full exemption means there is no need to pay any GST. Partial exemption means up to a certain point you are not liable to pay any GST. Example, composition scheme తీసుకోండి, అది partial exemption. Composition scheme is example for partial exemption. Instead of paying 28%, you are paying 1%. 27% exemption was given to you, and it is a conditional exemption. And satisfying certain conditions, then only you will get the partial exemption. And it is a general one. Andarki common ga icharu. Avuna kada? That composition scheme kuda one type of exemption indirectly. It is a general exemption, conditional one, and a partial one. So, అంటే సార్ మరి ఏ వేలో ఎగ్జంప్షన్ ఉండాలి అనేటువంటి దాన్ని ఎవరు డిసైడ్ చేస్తారు? Government, depending upon the facts of the case. Depending upon the facts of the case, who will decide in which way the exemption should be, ma? The government will decide based on the circumstances and depending upon the facts of the case. Okay. And apart from that, the government can issue the explanatory statement within 1 year from the date of notification. And ఏం లేదమ్మా, ఎగ్జంప్షన్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత there was some ambiguity. There was some confusion. అలా ఉన్నప్పుడు అంటే whether exemption is applicable to this particular product or not, whether exemption is applicable to this particular service or not, అనే దానిలో ambiguity ఉంది, కన్ఫ్యూజన్ ఉంది. ఇన్ దట్ కేస్ గవర్నమెంట్ విల్ గివ్ ద క్లారిఫికేషన్. ఆ క్లారిఫికేషన్ కోసం గవర్నమెంట్ ఇచ్చేటువంటి దాన్ని మనం ఏమంటామా, ఎక్స్ప్లెనేటరీ స్టేట్మెంట్ అంటాం. సార్ ఎంత టైం లిమిట్లోగా ఇది ఇవ్వాలి? 1 year లోగా. ఏ డేట్ నుంచి 1 year కౌంట్? ఫ్రమ్ ద డేట్ ఆఫ్ issue of original notification, and it will have a retrospective effect. ఏ రోజైతే ఒరిజినల్ నోటిఫికేషన్ మనం ఇష్యూ చేసామో ఆ డేట్ నుంచి ఎక్స్ప్లెనేటరీ స్టేట్మెంట్ మనకి ఏమవుతుందని చెప్తామమ్మా, వ్యాలిడ్ అవుతుంది అని చెప్తాం. దేనికి ఇస్తాము ఎక్స్ప్లెనేటరీ స్టేట్మెంట్ అనేటువంటిది? మనం ఫర్ ద సేక్ ఆఫ్ క్లారిఫికేషన్ ఆర్ సమ్ ఇష్యూస్ ఏదైనా ఉంటే వాటిని మనం రిజాల్వ్ చేయడం కోసం ఎక్స్ప్లెనేటరీ స్టేట్మెంట్ ఇస్తారు. ఇది తర్వాత సబ్సిక్వెంట్గా విత్ ఇన్ 1 year లో ఎప్పుడు ఇచ్చినా, రెట్రోస్పెక్టివ్గా ఎప్పటి నుంచి ఇది ఎఫెక్ట్ అవుతుందమ్మా, ఒరిజినల్గా ఏ రోజైతే మనవాడు ఇష్యూ చేస్తాడో ఆ ఒరిజినల్ నోటిఫికేషన్ ఆ రోజు నుంచి అది వ్యాలిడ్. రెట్రోస్పెక్టివ్ అనే వర్డ్ రాలేదు అంతకుముందు ఎక్కడ? రెట్రోస్పెక్టివ్గా అంటే రిలేట్ బ్యాక్స్ టు ప్రీవియస్ డేట్ అని. రెట్రోస్పెక్టివ్గా అంటే మీనింగ్ ఏంటమ్మా, ఇట్ రిలేట్ బ్యాక్స్ టు ద ప్రీవియస్ డేట్. ఫర్ ఎగ్జాంపుల్ November 9th మనం నోటిఫికేషన్ ఇచ్చామనుకోండి, ఎగ్జంప్షన్. November 9th మనం ఎగ్జంప్షన్ నోటిఫికేషన్ ఇచ్చారనుకోండి. సపోజ్ ఆ తర్వాత నేను నెక్స్ట్ ఇయర్ September 29th దానికి ఎక్స్ప్లెనేటరీ స్టేట్మెంట్ ఇచ్చాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ అంటే విత్ ఇన్ 1 yearగా, November 9th నుంచి నెక్స్ట్ ఇయర్ November 8th వరకు విత్ ఇన్ 1 year. నేను September 29th ఏం చేశానమ్మా, ఎక్స్ప్లెనేటరీ స్టేట్మెంట్ ఇచ్చాను. ఇచ్చిన దానికి ఎఫెక్టివ్ డేట్ ఏ రోజు అవుతుంది అంటే కనుక November 9th అమ్మా. ఈవెన్ ద ఎక్స్ప్లెనేటరీ స్టేట్మెంట్ మనం September
29th ఇచ్చినా కానీ దాని ఎఫెక్టివ్ డేట్ మాత్రం ఎప్పటి నుంచి వస్తుందమ్మా? November 9th నుంచి వస్తుంది. అది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పాయింట్. ఓకే రామా? ఈవెన్ దో ఎక్స్ప్లనేటరీ స్టేట్మెంట్ వాస్ గివెన్ later on, it will have the effective date from the date of original issue of notification. That is the point. ఇప్పటిదాకా మీరు విన్నవి ఎగ్జామ్లో అడగరు, విని వదిలేయండి అని ముందే చెప్తే వినరుగా. ఎంసీక్యూలో ఏదైనా పాసిబిలిటీ ఉండొచ్చు అడగడానికి, బట్ జనరల్గా అడగరు. ఇక మనకి ఎగ్జామ్షన్స్ విత్ రెస్పెక్ట్ టు ద గూడ్స్, ఎగ్జామ్షన్ విత్ రెస్పెక్ట్ టు ద సర్వీస్ రెండు ఉన్నా మనకి సిలబస్లో ఉన్నది మాత్రం ఎగ్జామ్షన్ విత్ రెస్పెక్ట్ టు సర్వీస్ మాత్రమే. ఎగ్జామ్షన్ విత్ రెస్పెక్ట్ టు గూడ్స్ అనేటువంటిది మనకి సిలబస్లో లేదమ్మా. ఇది వాటికి సంబంధించిన లిస్ట్. దీనిలో ఇనిషియల్గా మనం స్టార్ట్ అయ్యేది లీగల్ సర్వీస్. ఎగ్జామ్షన్స్లో ఇనిషియల్గా మనం స్టార్ట్ అయ్యేటువంటిది ఏంటమ్మా? లీగల్ సర్వీస్. సో వాట్ ఈస్ meant by the word legal service? Advice, consultancy, assistance in any branch of law, it is known as legal service. Advice, consultancy, assistance in any branch of law, it is known as legal service. చెప్పాను స్టేట్మెంట్. అడ్వైస్ అంటే వెరీ గుడ్, ఇన్ఫార్మల్ వేలో మనం ఇచ్చేది. ఆ తర్వాత కన్సల్టెన్సీ, ప్రొఫెషనల్ వే. అసిస్టెన్స్, ఫిజికల్గా మనం దానిలో ఇన్వాల్వ్ అయితే దాన్నే మనం ఏమంటామమ్మా? అసిస్టెన్స్. ఇఫ్ ఎట్ ఆల్ ఇట్ హ్యాపన్స్ ఇన్ రిలేషన్ టు ఎనీ బ్రాంచ్ ఆఫ్ లా, ఇట్ ఈస్ నోన్ యాజ్ లీగల్ సర్వీస్. ఎవరెవరు లీగల్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు అంటే ఇక్కడ 3 కేటగిరీ ఆఫ్ పీపుల్ని మనం కవర్ చేసాం. ఫస్ట్ వన్, జూనియర్ లాయర్ ఆర్ పార్ట్నర్షిప్ ఫార్మ్ ఆఫ్ లాయర్స్ అదర్ దాన్ సీనియర్ అడ్వకేట్ అని. ఎందుకు ఈ సుత్తి ఇక్కడ? ఈ కన్ఫ్యూజన్ కోసం. కింద ఇటు ఉంది కదా సీనియర్ అడ్వకేట్. ఫస్ట్ వన్ జూనియర్ లాయర్ ఆర్ పార్ట్నర్షిప్ ఫార్మ్ ఆఫ్ లాయర్స్. సెకండ్ వన్ సీనియర్ అడ్వకేట్. థర్డ్ వన్ ఆర్బిట్రల్ ట్రిబ్యునల్. వాట్ ఈస్ meant by the word arbitration, ma'am? Settlement of a civil case outside the court through a legal process, it is known as arbitration, and the panel which will do that is known as arbitral tribunal. వీళ్ళు సప్లయర్స్ అంటే సర్వీస్ ప్రొవైడర్స్. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రిమైనింగ్ పీపుల్ రిసిపియంట్స్. ఇది నా ఫేవరెట్ కలర్. ఇంకోటి ఇది కాదు, ఇది 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 మా గురువు గారు ఆంజనేయ స్వామి. 1 2 3 4 5 6 ఆయన ఇదే కదా కలరు. ఫైన్ ఫైన్. సో 1 2 3 4 5 6 ఆంజనేయ స్వామి అదే కదా. సింధూరం శివుడి కలర్ ఎలా ఎందుకు ఉంటుంది? ఆంజనేయ స్వామి శివుడి కలర్ ఉండదు. So fine. So 1 2 3 4 5 6 ma. So first one, business entity aggregate turnover in the current financial year or previous financial year is more than registration limit. Simple ga దీన్నే మనం రిజిస్టర్డ్ పర్సన్ అంటాం. సో ఫస్ట్ వన్ ఎవరమ్మా? ఇప్పుడు రిజిస్టర్డ్ పర్సన్. రెండో వాళ్ళు వచ్చేసరికి బిజినెస్ ఎంటిటీ aggregate turnover in the previous financial year is less than or equal to registration limit. అంటే వీడెవడు? అన్రిజిస్టర్డ్ పర్సన్. మూడోది అదర్ దాన్ బిజినెస్ ఎంటిటీ అంటే ఇండివిజువల్ ఫర్ పర్సనల్ యూస్. నాలుగోది నేమ్ ఇండికేట్ చేస్తున్నట్టుగానే గవర్నమెంట్. 5 and 6 సెల్ఫ్ సర్వీసెస్. ఎందుకంటే ఇవన్నీ బిట్వీన్ ద లాయర్స్ అనమాట. సీనియర్ టు జూనియర్, సీనియర్ టు సీనియర్, ఇలాంటివన్నీ కూడా దానికి ఎందుకు వస్తాయి. 1 lawyer to another lawyer, partnership firm of lawyers to senior lawyer, self services among the lawyers themselves. సో అందుకని ఇక్కడ సెల్ఫ్ సర్వీసెస్ 5 and 6 ఇది టోటల్ ఉన్నటువంటి పీపుల్. ఫస్ట్ ఏంటది? థర్డ్ది ఇండివిజువల్ ఫర్ పర్సనల్ యూజ్ అమ్మా. ఫోర్త్ది గవర్నమెంట్ అని రాశాను. 5 and 6 కలిపి సెల్ఫ్ సర్వీసెస్ అనుకున్నాం. సెకండ్ది అన్రిజిస్టర్డ్ పర్సన్, ఫస్ట్ది రిజిస్టర్డ్ పర్సన్.
సో ఇప్పుడు సప్లయర్ ఫస్ట్ పాయింట్తో స్టార్ట్ అవుదాం. సప్లయర్ ఎవరమ్మా? జూనియర్ లాయర్. ఇండివిజువల్ అడ్వకేట్ ఈస్ నథింగ్ బట్ మన లాంగ్వేజ్లో జూనియర్ లాయర్. సో జూనియర్ లాయర్ టు రిజిస్టర్డ్ పర్సన్, ఎఫ్సిఎంఆ ఆర్సిఎంఆ, సారీ అసలు ట్యాక్సబుల్ ఎగ్జామ్టెడా? ఇంటూ మార్క్ అంటే ట్యాక్సబుల్ అమ్మా, రైట్ మార్క్ అంటే ఎగ్జామ్టెడ్ అని. ఇంటూ మీన్స్ ట్యాక్సబుల్, ఇక్కడ రైట్ టిక్ మార్క్ ఉంది కదా, అదైతే ఎగ్జామ్టెడ్ అని మీనింగ్. సో ఇక్కడ ఇంటూ మార్క్ ఇచ్చాడు కాబట్టి అదేంటమ్మా? ట్యాక్సబుల్. దేనిలో? ఆర్సీఎంలో. తర్వాత జూనియర్ టు అన్రిజిస్టర్డ్ పర్సన్, ఎగ్జామ్టెడ్. జూనియర్ టు ఇండివిజువల్ ఫర్ పర్సనల్ యూస్, ఎగ్జామ్టెడ్. జూనియర్ టు గవర్నమెంట్, ఎగ్జామ్టెడ్. జూనియర్ టు జూనియర్, ఎగ్జామ్ట్. జూనియర్ టు సీనియర్, చిచి అసలు రాదు ఇది, నాట్ అప్లికబుల్. జూనియర్ సీనియర్కి చేసేది జనరలీ సర్వీస్ అవ్వదు, వాడు వర్క్ నేర్చుకుంటాడు, అప్రెంటిస్ వాడు. అంటే మిమ్మల్ని అయితే ఆర్టికల్స్ అంటారు, వాడిని అయితే అప్రెంటిస్ అంటారు. మీకు వర్క్ నేర్పించి స్టైఫండ్ ఇచ్చి కొవ్వొత్తుల్లాగా మేము వెలిగిపోతూ మీకు వెలుగునిచ్చి ఇన్ని చేసి మళ్ళీ దాని మీద జిఎస్టీ కూడానా? అసలు సప్లై కిందకి రాదు మీరు చేసేది, ట్రైనింగ్ మీరు నేర్చుకుంటున్నారు. మాకు సర్వీస్ ఎందుకు చేస్తారు మీరు? మీరు చేసే సర్వీస్ అవుతారా ఆర్టికల్ స్టూడెంట్గా? ఏదో నీ ప్రిన్సిపల్కి చెబుతాను ఏదో రోజు, నాకు చేరినప్పుడు నీ నెంబర్ తెలిసిందిగా నాకు. ఫైన్. ప్రిన్సిపల్ అంటే అప్పుడు మీ సార్ నీకు ప్రిన్సిపల్ అవుతాడు కదా ఆర్టికల్స్లో, ఆ ప్రిన్సిపల్ ఈ ప్రిన్సిపల్ కాదు, ఆయన కేకేఆర్ కాదు, మీ ఆర్టికల్స్. అమ్మా చూద్దాం రా, అప్పుడు వేకెన్సీ ఉంటే అలాగే చూద్దాం. అంటే ఇక్కడ వేరు అక్కడ వేరేగా ఉంటాను రా, ఇక్కడ ఉన్నట్టు అక్కడ ఉంటాను అనుకో. ఫైన్. అమ్మా ఏం చేస్తుందంటే బోండాలు సప్లై చేస్తా. Okay, man. So, junior lawyer to registered person, exempted or taxable? Junior lawyer to registered person, taxable. Junior to unregistered person, no, అదే చెప్పాలి. Junior to unregistered person, exempt. Junior to individual for personal use, exempt. Junior to junior, exempt. Junior to senior, not applicable. Junior to senior ఏంటమ్మా? Not applicable. Fine. తర్వాత రెండో పాయింట్ వచ్చేసరికి అమ్మా, సీనియర్ అడ్వకేట్ టు రిజిస్టర్డ్ పర్సన్. Senior advocate to registered person, taxable under RCA. Senior to unregistered person, exempt. Senior to individual for personal use, exempt. Senior to government, exempt. Senior to junior, taxable in few cases. Senior to senior, taxable in few cases. అవేంటి అనేది కింద ఇచ్చారు, లిస్ట్ చూద్దాం. తర్వాత స్టార్లు వేసారు. సో నెక్స్ట్ వచ్చి సప్లయర్ ఎవరు? ఆర్బిట్రల్ ట్రిబ్యునల్. సప్లయర్ ఎవరమ్మా? ఆర్బిట్రల్ ట్రిబ్యునల్. రిసిపియంట్ ఎవరు? రిజిస్టర్డ్ పర్సన్. taxable exempted, taxable. Arbitral tribunal to unregistered person, exempt. Tribunal to individual for personal use, exempt. Tribunal to government. Next was leave రావు, నాట్ అప్లికబుల్. ట్రిబ్యునల్ ఎప్పుడు లీగల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయదమ్మా, లాయర్స్కి సర్వీస్ ఇవ్వదు. ఇన్ఫ్యాక్ట్ లాయర్సే ట్రిబ్యునల్కి సర్వీస్ ఇస్తారు. సో కాబట్టి ఆ రెండు కేసుల్లో కూడా ఏంటమ్మా? నాట్ అప్లికబుల్. ఇప్పుడు ఆ పాయింట్స్కి వద్దాం. సీనియర్ టు జూనియర్ లేదా సీనియర్ టు సీనియర్ ఎప్పుడు ట్యాక్సబుల్ అనేటువంటి పాయింట్ చూద్దాం మనం. సో ఇక్కడ వచ్చేసరికి ఎప్పుడు ట్యాక్సబుల్ అన్నాడు, ఎప్పుడు ఎగ్జామ్టెడ్ అన్నాడు చూడండి. సీనియర్ టు జూనియర్ అయినా, సీనియర్ టు సీనియర్ అయినా. జూనియర్ లాయర్ అయినా, పార్ట్నర్షిప్ ఫార్మ్ ఆఫ్ లాయర్స్ అయినా, ఇఫ్ ఎట్ ఆల్ దే ఆర్ రిజిస్టర్డ్ పర్సన్స్, దెన్ ఓన్లీ ఇట్ ఈస్ ట్యాక్సబుల్. అన్రిజిస్టర్డ్ పర్సన్స్ ఇట్ ఈస్ ఎగ్జామ్టెడ్. సార్ అదేంటి సార్, లాయర్స్ కూడా జిఎస్టీలో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలా? వాళ్ళు కూడా సప్లయర్ ఆఫ్ సర్వీసేగా. సార్ అది బిజినెస్ కాదు కదా సార్. ప్రొఫెషన్ ఈజ్ ఆల్సో ఏ బిజినెస్. ఫస్ట్ మన సెకండ్ చాప్టర్ సప్లైలో నేర్చుకున్నాం. ప్రొఫెషన్ ఈజ్ ఆల్సో ఏ బిజినెస్, పీజీబీపీ.
ప్రాఫిట్స్ ఆర్ గెయిన్స్ ఫ్రమ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్, మీ ఇన్కమ్ ట్యాక్స్లో అయితే. ఎస్, సో దాని ప్రకారం ప్రొఫెషన్ మనకి బిజినెస్ కిందకే వస్తుంది కదమ్మా. మరి అలాంటప్పుడు ఒక లిమిట్ చెప్తాడు. విత్ రెస్పెక్ట్ టు సప్లై ఆఫ్ సర్వీస్ అయితేనమ్మా 4 states అయితే ఎంఎంటీఎన్ అయితే 10 lakhs అమ్మా. ఇక రెస్ట్ ఆఫ్ ద కంట్రీ అంతా కూడా 20 lakhs. ఎంఎంటీఎన్ అంటే మనకి మణిపూర్, మేఘాలయ, త్రిపుర, నాగాలాండ్, ఈ 4 స్టేట్స్లో అయితేనేమో 10 lakhs లిమిట్ మా. అవి తప్పించి రెస్ట్ ఆఫ్ ద కంట్రీ అయితే మాత్రం 20 lakhs. ఈవెన్ మన ఆడిటర్స్ కూడా అంతే. మీ ఆడిట్ ఫామ్ టర్న్ ఓవర్ 20 lakhs దాటిందనుకో ఏపీలో, యు ఆర్ లయబుల్ టు గెట్ ద జిఎస్టీ రిజిస్ట్రేషన్. అదే ఆ 4 స్టేట్స్లో అనుకోండి, ఎంత దాటితే యు ఆర్ లయబుల్ ఫర్ రిజిస్ట్రేషన్ మా 10 lakhs. సో ఇప్పుడు ఆ లాయర్ తన ప్రాక్టీస్ నుంచి వస్తున్నటువంటి ప్రొఫెషనల్ ఇన్కమ్, టర్న్ ఓవర్, ఇన్కమ్ కాదు టర్న్ ఓవర్ 20 lakhs ఎక్సీడ్ అయితే దట్ పర్టికులర్ లాయర్ విల్ బికమ్ ఏ రిజిస్టర్డ్ పర్సన్. ఆ రిజిస్టర్డ్ పర్సన్ కనుక సర్వీస్ ప్రొవైడ్ చేస్తే ఈజ్ ఇట్ ఎగ్జామ్టెడ్ ఆర్ ట్యాక్సబుల్ మ్యామ్? ట్యాక్సబుల్. అదే జూనియర్ లాయర్ అన్రిజిస్టర్డ్ అయితే ఎగ్జామ్టెడ్. సీనియర్ టు జూనియర్ హూ ఈజ్ అన్రిజిస్టర్డ్ వన్ ట్యాక్సబుల్ ఎగ్జామ్టెడా? ఎగ్జామ్టెడ్. అది వాడు ఇక్కడ రాసిన పాయింట్ మా. అండ్ వేర్ ఇస్ లీగల్ సర్వీసెస్ ప్రొవైడెడ్ బై సిఎస్ఆర్ ట్యాక్సబుల్. ఈ పైవన్నీ ఫుల్ ఫామ్స్ రాశాడు ఇక్కడ. ఒక్కసారి లీగల్ సర్వీస్ చెక్ చేసుకోండి అమ్మా. 1 minute. ఏదైనా డౌట్ ఉంటే ఒకసారి అడగచ్చు విత్ రెస్పెక్ట్ టు లీగల్ సర్వీస్. ఏంటంటే ఎంఎం అంటే మన మిజోరాం, మణిపూర్ కాదు రే, మిజోరాం, మేఘాలయ, త్రిపుర, నాగాలాండ్. అవునా? మళ్ళీ నేను చెప్తున్నాను, మిజోరాం, మేఘాలయ, త్రిపుర, నాగాలాండ్, ఇది ఫైనల్. విత్ రెస్పెక్ట్ టు లీగల్ సర్వీసెస్ ఎనీ అదర్ డౌట్ మ్యామ్? ఓకే ఫైన్. నెక్స్ట్ దానికి మనం ప్రొసీడ్ అవ్వచ్చా? ఎస్ మా. నెక్స్ట్ వన్ విల్ బి ఎడ్యుకేషన్ సర్వీసెస్, మీకు సంబంధించింది. స్కూల్, ఎస్. ఎడ్యుకేషనల్ సర్వీసెస్ మా, వాట్ ఎవర్ ద ఫీ దట్ ఈస్ రిసీవ్డ్ బై ద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఫ్రమ్ ద స్టూడెంట్స్, ఇట్ ఈస్ ఎగ్జామ్టెడ్. Whatever the fee that is received by the educational institutions from the students, it is exempted. Sir, మరి అలాంటప్పుడు why MM is liable to pay the GST? The point, educational institution was defined by this notification ma. Only 3 types of organizations are treated as educational institutions. As per notification, ఓన్లీ అక్కడ స్పెసిఫై చేసిన 3 మాత్రమే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ కిందకు వస్తాయమ్మా. ఫస్ట్ వన్ ప్రీ స్కూల్ అండ్ స్కూల్. సెకండ్ వన్ కోర్సెస్ రికగ్నైజ్డ్ బై ఇండియన్ లా. థర్డ్ వన్ వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్స్. అదే నేను చెప్పింది, అది ఒకటే. యాజ్ అ పార్ట్ ఆఫ్ కరికులం వాడు అప్రైన్ క్వాలిఫికేషన్ అప్రైన్ చేసుకోవడాన్ని ఇలా షార్ట్ కట్లో చెప్పాను. అంత పెద్దది చదవలేవు కదా, మీరే చెప్పండి, అతను వెళ్ళిపోతున్నాను. ఫైన్. సో ఫస్ట్ వన్ తుండే మళ్ళీది. సో ఫస్ట్ వన్ ప్రీ స్కూల్ ప్లస్ స్కూల్ మా. సెకండ్ వన్ వచ్చేసరికి కోర్సెస్ రికగ్నైజ్డ్ బై ఇండియన్ లా. థర్డ్ వన్ వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్స్. చెప్తాను.
అసలు అన్నిటికీ తొందరే. ఓకే మా, ప్రీ స్కూల్ అండ్ స్కూల్స్ మా. ప్రీ స్కూల్ అంటే తెలిసిందిగా ప్లే స్కూల్స్. ఏం చేస్తారు అక్కడ? స్కూల్కి వెళ్ళడాన్ని అలవాటు చేస్తారు. దానికి కానీ ఒక 60,000 70,000 ఛార్జ్ చేస్తారు. బట్ ఇట్ ఈస్ ఎగ్జామ్టెడ్. ఇన్ ద సేమ్ వే స్కూల్స్ వచ్చేసరికి అమ్మా స్టేట్ సిలబస్ అయితే 10th స్టాండర్డ్, సెంట్రల్ సిలబస్ అయితే ఏమో 12th స్టాండర్డ్ వరకు ఎగ్జామ్టెడ్. బట్ నౌ రాబోయే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఏదైతే ఉందో దెర్ విల్ నాట్ బి ఎనీ డిఫరెన్స్ బిట్వీన్ సెంట్రల్ అండ్ స్టేట్. అలా నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంప్లిమెంట్ చేస్తున్నారు అప్ టు 9th వరకు. ఆ నెక్స్ట్ ఇయర్ 10th లో కూడా వస్తుందంట. కొత్త ఎడ్యుకేషన్ పాలసీ వచ్చింది కదా. స్టూడెంట్ మీది సిఏలో కాదు, మామూలు జనరల్ ఎడ్యుకేషన్ పాలసీ. అంటే అప్ టు 5th వరకు ఒక సెట్. ఇప్పుడు 6th 7th 8th ఒకటి, 9th 10th ఇంటర్మీడియట్ గెలుపు ఒకటి. ఓకే, ఇలా వచ్చేసింది. ఇప్పుడు అప్రూవల్ కూడా వచ్చేసింది రా దానికి. 5th వరకు ఒక సెట్, 6th 7th 8th ఒక సెట్. అంటే ఒక చోట చదువుతాం మనం. 9th 10th ఇంటర్మీడియట్ గెలుపు ఒక చోట. ఇలా ఎడ్యుకేషన్ పాలసీ వచ్చింది, అప్రూవల్ వచ్చేసింది ఎప్పుడు. బట్ ఇంప్లిమెంటేషన్ అప్ టు 9th వరకు ఈ జూన్ నుంచి చేస్తున్నారు, 9th స్టాండర్డ్ వరకు. ఇక 10th స్టాండర్డ్కి మేబీ ఆ నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంప్లిమెంట్ చేస్తారని అంటున్నారు. అంటే 10th కొంచెం లేట్గా ఇంప్లిమెంట్ అంటే చూసుకోవాలి కదండి. అందుకని 1 by 1 ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. అంటే ఇక స్టేట్ సిలబస్ అనేది ఉండదు, మొత్తం సెంట్రల్ సిలబస్ ఉంటుంది. అంటే ఈ సిలబస్ ఒకటే, యూనిఫామ్ సిలబస్. ఎందుకంటే డిఫరెన్స్ వల్ల ఏమవుతుంది అంటే స్టేట్ వాడికి ఏమో మెమరీ పవర్ ఎక్కువ ఉంటుంది, మగప్ చేయగలడు. సెంట్రల్ సిలబస్ వాడికి ఏమో కాన్సెప్చువల్ లెర్నింగ్ ఉంటుంది, ఎందుకంటే వాడికి మెథడాలజీ డిఫరెంట్గా ఉంటుంది టీచింగ్. సో దీనివల్ల కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వీళ్ళు స్టేట్ వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతున్నారు. అందుకని న్యూసెన్స్ ఎందుకు, ఇలా డిఫరెన్సెస్ ఉండకూడదు కదా అని చెప్పి కంట్రీ వైడ్గా ఒకటే పాలసీ. మంచిదే ఇది నిజంగా ఇంప్లిమెంట్ చేస్తే. సో కాకపోతే మొన్నటిదాకా ఏంటి, సెంట్రల్ స్కూల్ పెట్టాలంటే చాలా రూల్స్ ఉంటాయి, ఇన్ని ఏకర్స్ ఉండాలి, స్టాండర్డ్స్ అని చాలా నార్మ్స్ ఉంటాయి. అవన్నీ ఫాలో అవ్వగలిగితేనే సెంట్రల్ సిలబస్ చెప్పడానికి పర్మిషన్ ఇస్తారు. అంటే పూర్ పీపుల్ లేదా లో మిడిల్ ఇన్కమ్ పీపుల్ వాటిలో జాయిన్ చేయలేరు, ఎందుకంటే వాడు అంత ఇన్వెస్ట్ చేసినప్పుడు ఫీజు కూడా అంతే పెడతాడు. మరి 2 ఎకరాల్లో కట్టి అంత ఫెసిలిటీలు ఇచ్చినప్పుడు వాడు రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తాడు కదా, బిజినెస్ కదా అది. సో మరి అలాంటప్పుడు ఆబ్వియస్లీ హై ఫీజెస్ విల్ బి దేర్. అలాంటప్పుడు డెఫినెట్లీ అది కష్టం కదా. అందుకని లో మిడిల్ వాళ్ళకి ఆ బెనిఫిట్ వచ్చేది కాదు సెంట్రల్ సిలబస్ది. ఇంక ఎక్సెప్ట్ పేరెంట్గా ఎడ్యుకేటెడ్ అయ్యి ఉండి పర్లేదు డబ్బులు పోయినా నేను కట్టుకుందాం అప్పో చేస్తాను అనుకున్న పేరెంట్స్ మాత్రమే చదివించగలుగుతున్నారు. రిమైనింగ్ అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళకి పెద్దగా దాని గురించి ఐడియా ఉండక నార్మల్గా వెళ్ళిపోతుంది. అందుకని పాలసీలో చేంజ్ తెచ్చారు. మేబీ అది గుడ్ సైన్ అనుకుంటున్నాను, కాదు ఇంప్లిమెంటేషన్కి ఇట్ విల్ టేక్ టైం. ఇప్పుడు ఆ పాలసీ ఏదైతే ఉందో దాని ప్రకారం వస్తే ఫ్యూచర్లో 12th స్టాండర్డ్ వరకు కూడా దేని కిందకు వస్తున్నామో స్కూలింగ్. సో అలాంటప్పుడు దాని మీద జిఎస్టీ పేయబుల్లా నాట్ పేయబుల్, ఇట్ ఈస్ ఎగ్జామ్టెడ్. నెక్స్ట్ వన్, కోర్సెస్ రికగ్నైజ్డ్ బై ఇండియన్ లా. ఈ పాయింట్ని బేస్ చేసుకుని మాస్టర్ మైండ్స్ వాళ్ళు ఆర్గ్యుమెంట్కి వెళ్ళారు. గుర్తుందా, అప్పట్లో చెప్పాను, కోర్సెస్ రికగ్నైజ్డ్ బై ఇండియన్ లా. సిఏ కోర్స్కి రికగ్నిషన్ ఉంది కదమ్మా. సిఏ కోర్స్కి రికగ్నిషన్ ఉందా? సిఏ రెగ్యులేషన్ యాక్ట్ 1949 మనకి సెటప్ బై ద యాక్ట్ ఆఫ్ పార్లమెంట్. మీ బుక్స్ మీద ఉంటుంది కదా, సిఏ బుక్స్ మీద. సో అంటే మన దానికి ఒక యాక్ట్ బ్యాకప్ ఉంటుంది. ఓకే, కాబట్టి మన కోర్స్ ఏంటమ్మా, రికగ్నైజ్డ్ బై ఇండియన్ లా. ఏమన్నారని చెప్పాను మన వాళ్ళు గుర్తుంది. అసలు పాయింట్ ఎక్కడే మనం మిస్ అయ్యాం, ఎక్కడ ఓడిపోయాం? సర్టిఫికేషన్ దగ్గర ఓడిపోలేదు పాయింట్. మనం సర్టిఫికేషన్ రికగ్నిషన్, ఐసీఆర్ రికగ్నిషన్ ఉంటే డెఫినెట్లీ మనకి జిఎస్టీ నుంచి ఎగ్జామ్షన్ వచ్చి ఉండేది. బట్ ఐసీఆర్ కల్చర్ని అసలు ఎంకరేజ్ చేయదుగా, మేమే పెట్టుకుంటా ఉంటాడే కానీ కాలేజీలో వాడు వేరే వాళ్ళకి అలా ఇవ్వడానికి వాడు ఒప్పుకోడు, ఐసీఏ పర్మిషన్ ఇవ్వదు. కాబట్టి ఆ రికగ్నిషన్ లేదు. బట్ కోర్సెస్ రికగ్నైజ్డ్ బై ఇండియన్ లా ఆర్ ఎగ్జామ్టెడ్, దోస్ థింగ్స్ విల్ కమ్స్ అండర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్. నెక్స్ట్ వన్, వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్స్ అంటే ఐటీఐ, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ కోర్సెస్ కొన్ని, ఇవన్నీ కూడా దేని కిందకు వస్తాయేమో, వొకేషనల్ ఎడ్యుకేషనల్ కోర్సెస్ కిందకు వస్తాయి. అంటే మేజర్లీ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కిల్స్ డెవలప్ చేసే ఉంటాయి.
ఐటీఐ, పాలిటెక్నిక్ కానీ డిప్లొమాస్ ఉంటాయి కదా, అలా కొన్ని ఇంజనీరింగ్ కోర్సెస్, ఇవన్నీ కూడా దీని కిందకు వస్తాయి మనకి. ఈ 3 మాత్రమే యాజ్ పర్ ద లా దేని కిందకు వస్తాయమ్మా? ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. వీళ్ళు స్టూడెంట్స్ దగ్గర నుంచి ఏదైనా ఫీ రిసీవ్ చేసుకున్నా ఎగ్జామ్, ఇక స్టాఫ్, ఫ్యాకల్టీ, వాళ్ళ దగ్గర నుంచి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ మనీ ఎందుకు తీసుకుంటుంది? దానికోసమా? ఫీజ్ కలెక్షన్ కోసం, అంటే దేనికోసమని నా ఉద్దేశం. ఏమా? ఇప్పుడు ఫుడ్ ఫెసిలిటీ ఉంటుంది, మన మెస్ ఫెసిలిటీ, ఇప్పుడు కొంతమంది టీచర్స్ ఉంటారు, చైతన్య కానీ వీటిలో తీసుకుంటే ఫుడ్ అక్కడే తింటారు, దానికి కొంత నామినల్ అమౌంట్ కట్ చేస్తారు. ఫ్రీగా పెట్టరమ్మా, స్టాఫ్కి ఏమన్నా మీకే ఫ్రీగా పెట్టినప్పుడు వాళ్ళకి ఎందుకు పెడతారు? డబ్బులు తీసుకుని మీ దగ్గరే ఫ్రీగా పెట్టట్లేదు, మరి డబ్బులు ఇచ్చే వాళ్ళకి ఫ్రీగా ఇస్తారా? ఇవ్వరు కదా, కాబట్టి ఎంత అమౌంట్ అని కట్ చేస్తారు, అది కానివ్వండి. లేదు బస్ ఫెసిలిటీ, కొంతమంది టీచర్స్ మీతో పాటు బస్సులో వచ్చి ఉంటారు అప్పట్లో స్కూలింగ్ డేస్లో, వాళ్ళకి ఫ్రీ అని మీరు అనుకొని ఉంటారు, దానికి అమౌంట్ కట్ చేస్తారు. ఎవరో చాలా తక్కువ మంది ఏమన్నా ఉంటే ఉండొచ్చేమో, కానీ కొన్ని స్కూల్స్, చిన్న చిన్న స్కూల్స్లో, కార్పొరేట్లో అయితే ఏది ఫ్రీ కాదురా. ఆ బస్సులో టీచర్ ఎవరైనా వచ్చారు అంటే శాలరీలో కట్ అవుతుంది అమౌంట్ కదా. మీకు కట్ చేసినంత అమౌంట్ కట్ చేయట్లే, కానీ ఎంతో కొంత అమౌంట్ అయితే కట్ చేస్తారు. మరి ఇవన్నీ వాళ్ళ దగ్గర నుంచి రిసీవ్ చేసుకుంటున్నవేగా మనం. మరి అలాంటప్పుడు అది ఎగ్జామ్టెడ్, ట్యాక్సబుల్ అమ్మా? డెఫినెట్లీ ఇట్ ఈస్ ఎగ్జామ్టెడ్. అట్లానే ఎంట్రన్స్ ఎగ్జామ్ అంటే ఎగ్జామ్ సెంటర్ కింద ఇచ్చామనుకోండి, జేకేసీ కాలేజ్ మన ఎగ్జామ్ సెంటరే కదా, వాడికి జేకేసీ కాలేజ్కి ఐసీఐ విల్ పే సమ్ అమౌంట్. మరి ఎగ్జామ్ సెంటర్ కింద వాడు ఇచ్చినందుకు గాను ఐసీఐ ఏం చేస్తుందమ్మా? కొంత అమౌంట్ పే చేస్తుంది. దోస్ అమౌంట్స్ అవి కూడా ఏమవుతాయని చెప్తామమ్మా మనం? ఎగ్జామ్టెడ్. ఇవన్నీ కూడా బై ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ అంటే అవుట్వర్డ్ సప్లైస్, అంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ చేస్తున్నటువంటి సర్వీసెస్. ద సర్వీసెస్ ఆర్ ద సప్లైస్ దట్ ఆర్ మేడ్ బై ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్. రైట్ సైడ్ ఉన్నది. ఇక లెఫ్ట్ సైడ్ ఉన్నది ఏంటమ్మా? those are the supplies that are received by the educational institution from the third parties. ఇక్కడ ఒక 5 పాయింట్లు ఇచ్చాడు, 5 పాయింట్స్. ఈ 5 పాయింట్స్, those services are provided by the third party to the educational institution, then it will be exempted. ఏంటమ్మా 5 వచ్చేసరికి? ఫస్ట్ వన్ ట్రాన్స్పోర్టేషన్, సెకండ్ వన్ ఫుడ్ ఫెసిలిటీ, థర్డ్ వన్ సెక్యూరిటీ అండ్ హౌస్ కీపింగ్, ఫోర్త్ వన్ అడ్మిషన్ టెస్ట్, ఫిఫ్త్ వన్ ఆన్లైన్ ఎడ్యుకేషనల్ జర్నల్స్. ఫస్ట్ వన్ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ. అవును, థర్డ్ పార్టీ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ స్కూల్కి ఎందుకు చేస్తాడు? పిక్నిక్ వెళ్ళొచ్చు మీరు అందరూ స్కూలింగ్లో. స్కూల్ బస్సులు అన్నీ సరిపోయినంత ఉండకపోవచ్చు. పిక్నిక్ వెళ్ళుంటారు కదా స్కూలింగ్లో మీరు అందరూ కూడా. వెళ్ళినప్పుడు స్కూల్ బస్ సరిపోతే ఓకే, లేదు ఏసీ లేదనుకోండి, సపోజ్ కొంచెం లాంగ్ డిస్టెన్స్ వెళ్తున్నారు పిక్నిక్ ఏదో స్కూల్లో, మీరు మేము ఏదైనా ఏసీ బస్ యాక్చువల్గా వాళ్ళే అరేంజ్ చేశారు, అప్పుడు థర్డ్ పార్టీ ఈజ్ ప్రొవైడింగ్. ఆ రోజులు గోవాకి తరహరా ఏం దిగుతావు అప్పుడు, కింద డబలు ఎరుకుంటావు నువ్వు. దేవుడు ఆ పాపం క్షమించు. ఫైన్, పవిత్రంగా ఉన్నప్పుడు నన్ను అట్టు ఉండదు, ఇవ్వండి రా. ఫైన్, ఓకే మా ఫైన్, నేనే తీసుకున్నాను అందుకే ఫైన్. సో ఈ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ ఏదైనా సరే స్టూడెంట్స్ కనుక ప్రొవైడ్ చేస్తుంటే స్కూల్కి, థర్డ్ పార్టీ ఈస్ ప్రొవైడింగ్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ టు ద స్కూల్, అది ఎగ్జామ్టెడ్ ట్యాక్సబుల్ అమ్మా? డెఫినెట్లీ ఎగ్జామ్టెడ్. ఇన్ ద సేమ్ వే ఫుడ్ ఫెసిలిటీ అంటే మెస్ ఫెసిలిటీ అమ్మా, గుర్తుపెట్టుకుని, కాలేజ్ మెస్ ట్యాక్సబుల్, స్కూల్ మెస్ మాత్రం ఎగ్జామ్టెడ్. అందుకే మీకు ఇంటర్మీడియట్లో మెస్ ఫీ మీద జిఎస్టీ ఉంటుంది, ఇప్పుడు మీ మెస్ మీద కూడా జిఎస్టీ ఉంటుంది. అది మీ సిఏ సంబంధించిన మెస్ ఉంటుంది కదా ఏదో, సో దానికి కూడా డెఫినెట్లీ ఏమవుతుందమ్మా? ట్యాక్సబుల్, జిఎస్టీ ఉంటుంది. స్కూల్ మెస్ ఏదైతే ఉంటుందో అది మాత్రమే ఎగ్జామ్టెడ్. థర్డ్ వన్ సెక్యూరిటీ అండ్ హౌస్ కీపింగ్, వీళ్ళ నుంచి మనం ప్రొటెక్ట్ చేయడానికి సెక్యూరిటీ ఏదైనా హాస్టల్ దగ్గర మీకు ఏర్పాటు చేసిన వార్డెన్, వీళ్ళ నుంచి మిమ్మల్ని కాపాడడానికి సెక్యూరిటీ ఏదైనా ఏర్పాటు చేసిన, లేదు లాండ్రీ సర్వీసెస్ కానీ ఇలాంటివి ఏదైనా ప్రొవైడ్ చేసిన, లాండ్రీ సర్వీసెస్ ఇలాంటివి ఏదైనా ప్రొవైడ్ చేసిన, డెఫినెట్లీ అవన్నీ కూడా ఏమవుతాయని చెప్తామమ్మా మనం వచ్చేసరికి? ఎగ్జామ్టెడ్. సో సెక్యూరిటీ అండ్ హౌస్ కీపింగ్ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో దోస్ ఆర్ ప్రొవైడెడ్ బై ద ఎవ్రీ థర్డ్ పార్టీ టు ద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్, దెన్ ఆల్సో డెఫినెట్లీ ఇట్ ఈస్ ఎగ్జామ్టెడ్. అండ్ ఫోర్త్ వన్ కండక్ట్ ఆఫ్ ఎగ్జామ్స్. అంటే ఇప్పుడు మేము అనుకుంటే సినిమా సూర్యాది, దానిలో ఎర్లీ మార్నింగ్ వెళ్ళి క్యూలో కూర్చుంటాడు వాడు, సో అలాంటి ఏదో 1000 ఏమో నెంబర్ వస్తుంది వాడిది. సో డెఫినెట్లీ విత్ రెస్పెక్ట్ టు దట్ అలాంటిది ఏదైనా
ఈ అడ్మిషన్ టెస్ట్కి సంబంధించిన సర్వీసెస్ ఏదైనా ప్రొవైడ్ చేసినా డెఫినెట్లీ ఇట్ ఈస్ ఆల్సో ఎగ్జామ్టెడ్. అండ్ ఆన్లైన్ ఎడ్యుకేషనల్ జర్నల్స్ అంటే మీ స్టూడెంట్ జర్నల్స్ ఉంటాయి కదమ్మా, సిఎన్ షుడ్ వి, దోస్ ఆర్ ద జర్నల్స్. ఇలా 5 పాయింట్స్ మనకు ఉంటాయి. కానీ ఇక్కడే ఒక చిన్న పాయింట్ ఉంది. ఫస్ట్ పాయింట్, ఈ 5 కాకుండా whatever the rest of the services that are provided to the educational institution, all those services are taxable. Apart from these 5, whatever the services that are provided by the any third party to the educational institution, is it taxable or exempted? Is it taxable or exempted ma? Taxable. Fine. ఈ 5 అయితే మాత్రం ఏమవుతాయో అది వచ్చేసరికి exempted. బట్ దీనిలో స్కూల్కి ఫస్ట్ ఏంట్రా గాడిద కంఠమో ఎదవా, ఎవడు వాడు 4th వన్ సరే ఫైన్. సో స్కూల్ అయితే మాత్రం ఫస్ట్ 3 ఎగ్జామ్టెడ్ మా, గుర్తుపెట్టుకో. టోటల్ 5లో అందరికీ ఎగ్జామ్షన్ రాదు. ఫస్ట్ 3 ఆర్ ఎగ్జామ్టెడ్ ఓన్లీ విత్ రెస్పెక్ట్ టు స్కూల్. అంటే ఇది ట్రాన్స్పోర్టేషన్, ఫుడ్ ఫెసిలిటీ, సెక్యూరిటీ అండ్ హౌస్ కీపింగ్. ఈ 3 ఓన్లీ ఎవరికి ఎగ్జామ్టెడ్ అమ్మా? స్కూల్కి మాత్రమే. 4th వన్, అడ్మిషన్ టెస్ట్ ఎగ్జామ్షన్ విల్ బి గివెన్ టు ఆల్ 3 ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి ఎగ్జామ్షన్ వస్తుంది. ఓకే మా. అండ్ 5th వన్, ఆన్లైన్ ఎడ్యుకేషనల్ జర్నల్స్ ఎగ్జామ్షన్ విల్ బి గివెన్ టు కోర్సెస్ రికగ్నైజ్డ్ బై ఇండియన్ లా ఓన్లీ. ఫస్ట్ 3 స్కూల్కి మాత్రమే ఎగ్జామ్షన్, రిమైనింగ్ 2కి taxable. అదే అడ్మిషన్ టెస్ట్ అయితే కనుక ఎగ్జామ్షన్ విల్ బి గివెన్ టు ఆల్. ఆన్లైన్ ఎడ్యుకేషనల్ జర్నల్స్ అయితేనేమా ఓన్లీ కోర్సెస్ రికగ్నైజ్డ్ బై ఇండియన్ లా, వీళ్ళకి మాత్రమే మనకి ఏమవుతుందని చెప్తామమ్మా? ఏమవుతుందని చెప్తాను రా, అర్థమైంది కదా పాయింట్? క్లారిటీగా చెప్పనా ఎరా సాత్వికం? పాయింట్ ఏమన్నా క్లారిటీగా చెప్పనా? అర్థమైందా? ఫైన్. సో ఫస్ట్ 3 వచ్చేసరికి ఏమవుతాయని చెప్తామమ్మా మనం? స్కూల్కి మాత్రమే ఎగ్జామ్టెడ్. 4th వన్ వచ్చేసరికి అమ్మా ఎగ్జామ్షన్ విల్ బి గివెన్ టు ఆల్. 5th వన్ వచ్చేసరికి అమ్మా కోర్సెస్ రికగ్నైజ్డ్ బై ఇండియన్ లాకి మాత్రమే అదేమవుతుందమ్మా? ఎగ్జామ్షన్. ఇవి పాయింట్స్. ఇంకా ఫర్దర్ పాయింట్స్ ఇదిగోండి, 1, 2, 3 ఆర్ గివెన్ ఓన్లీ టు స్కూల్. 5th వన్ ఈజ్ ఫర్ అక్క పిలిచారు ఎవరు? Okay, ma'am. Next one, boarding school accommodation in the hostel are exempted. ఇప్పుడు బోర్డింగ్ స్కూల్స్ అంటే ఊటీ స్కూల్ అని చెప్పి ఒకటి ఉంటుంది, బాగా ఫేమస్ స్కూల్ నేమ్ నాకు గుర్తు, ఏదో వ్యాలీతో ఏదో ఎండ్ అవుతుంది అనుకుంటా. వైజాగ్లో కాదురా, ఊటీ సైడ్ బాగా సౌండ్ పార్టీల పిల్లలందరూ అక్కడ చదువుతూ ఉంటారు. రిషి వ్యాలీనే దాని పేరు. ఫైన్. సో అది కంప్లీట్ రెసిడెన్షియల్ అనుకుంటా, ఐ థింక్ సో. అంటే అక్కడ హాస్టల్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అది న్యాచురల్ బండిల్ కాబట్టి అదే సప్లై, కాంపోజిట్ సప్లైకి ఏ రేట్ అప్లై అవుతుంది? ప్రిన్సిపల్ సప్లై రేట్. ఏ రేట్ అప్లై అవుతుందమ్మా? ప్రిన్సిపల్ సప్లై రేట్. అక్కడ ప్రిన్సిపల్ సప్లై ఏది? ఎడ్యుకేషన్. సపోర్టింగ్ ఏంటి? హాస్టల్ అకామిడేషన్. ప్రిన్సిపల్ సప్లై ఎగ్జామ్టెడ్ కాబట్టి హాస్టల్ అకామిడేషన్ కూడా ఏమవుతుందమ్మా? ఎగ్జామ్టెడ్. అది పాయింట్. నెక్స్ట్ వన్, సర్వింగ్ ఆఫ్ ఫుడ్ టు అంగన్వాడీ స్కూల్స్ ఈజ్ ఆల్సో ఎగ్జామ్టెడ్. అంగన్వాడీ స్కూల్స్ ఉంటాయి, ఐడియా ఉన్నాయి కదమ్మా. సో వాటికి ఫుడ్ ఏదైనా సప్లై చేసే పని అయితే ఫుడ్ కోసమే వెళ్తారు. అసలు పిల్లలు ఫుడ్ కోసమే వెళ్తారండి పిల్లలు. యాక్చువల్లీ ఏమిస్తారు? ఐస్ క్రీమ్ ఇస్తారా? ఏం పెడతారు? పిండా? అరవాకండి, నేను అడుగుతా, ఒక్కళ్ళని అడుగుతాను, అరవద్దు. బాలామృతమా? ఏంటది? బాదం మిల్కా? ఓకే. ఫుడ్డా? పిండి తీయగుంటుందా? సర్లే ఏదో ఒకటిలే కానీ. ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదో పౌడర్ ఇస్తారు తినడానికి. సరే
ఓకే ఓకే, తినండి ఓకే కానివ్వండి. బాగా ఇష్టం అనుకుంటారు అందరికి. సరే, చిన్నప్పుడు లాక్కొని తింటారు. ఎవరు వీళ్ళ? అరే బ్రీతింగ్, ఒక్క సెకండ్. ఓకే అమ్మా, పొరపాటున వాడు అంగన్వాడీ అన్నాడు, ఇక మీరు ఫుడ్లు దాని దాకా వెళ్ళిపోయారు. సర్వింగ్ ఆఫ్ ఫుడ్ అంటే ఈ కాంట్రాక్ట్ అంగన్వాడీకి సప్లై చేయడం కోసం ఎగ్స్ కూడా ఇస్తారు అనుకుంటా కదా, ఏదో స్టాంప్ కూడా ఉంటుంది వాటి మీద, స్టాంప్ వేసి ఉంటుంది ఎగ్స్ మీద. కిచిడి టీచర్లు కొట్టేస్తారా? అవునా? సో సర్వింగ్ ఆఫ్ ఫుడ్ అంగన్వాడీ ఏదైతే ఉందో, ఈజ్ ఇట్ ఎగ్జామ్టెడ్ ఆర్ టాక్సబుల్ మ్యామ్? ఎగ్జామ్టెడ్. నెక్స్ట్ వన్ సార్, ఐటీఐ కాలేజ్ అన్నారు కదా, సారీ ప్రైవేట్ కోచింగ్, ఇదిగోండి మాస్టర్ మైండ్స్ ఇది. Private coaching in the professional courses like CA, CMA, CS are also taxable. Next one, private ITAs are also treated as educational institution ma. అంటే గవర్నమెంట్ దే కాదు, ప్రైవేట్ ఐటీఎస్ ఏవైతే ఉంటాయో దోస్ ఆర్ ఆల్సో ట్రీటెడ్ యాజ్ వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్స్. నెక్స్ట్ వన్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్కి ఏదైనా ఫీజు తీసుకున్నా, మీకు నేర్పించేదే ఉండదు కానీ మా దగ్గర చాలా తీసుకుంటారు. ఏమంటాడు వీడు, చెస్ అంటాడు, స్విమ్మింగ్ అంటాడు, కరాటే అంటాడు, కుంఫు అంటాడు. స్కూల్లో యోగా కూడా ఉందా మీ స్కూల్లో? ఫైన్. మ్యూజిక్ క్లాసెస్, ఓకే 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 ఫైన్. మీ స్కూల్ డేస్లోకి వెళ్ళారు నాకు అర్థమైంది, కానీ మన సిఏ క్లాస్లో ఉన్నాం, వినండి. ఫైన్, ఓకే ఓకే. ఈ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కనుక సపరేట్గా ఏది ఛార్జ్ చేయకపోయి ఉంటే, ఇట్ వాజ్ ఇంక్లూడెడ్ ఇన్ ద ఫీ, అలాంటప్పుడు ఏమవుతుందమ్మా? ఎగ్జామ్టెడ్. దెర్ ఈస్ నో నీడ్ టు పే ఎనీ జిఎస్టీ. ఒక్క 2 నిమిషాలు రా, సైలెన్స్ చాలా అద్భుతంగా ఉంటుందని నాకు మీ క్లాస్కి వస్తేనే తెలుస్తుంది. సైలెన్స్ నిజంగా ఎంత గొప్పది అనేది. కానివ్వండి. ఆ తర్వాత అమ్మా, సర్వీసెస్ ప్రొవైడెడ్ బై ఐఐఎంస్. ఐఐఎం అంటేనమ్మా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్. అమ్మా సిఏ విత్ మేనేజ్మెంట్ బెస్ట్ కాంబినేషన్ మా. ఇఫ్ ఎట్ ఆల్ యు ఆర్ ఏబుల్ టు క్రాక్ సిఏ ఎట్ ద ఏజ్ ఆఫ్ సమ్ 21, ఆ రేంజ్లో కనుక మీరు సిఏ కనుక కంప్లీట్ చేసుకోగలిగితే, మీకు మళ్ళీ ఫైనాన్షియల్ ఆబ్లిగేషన్స్ ఏది పెద్దగా లేకపోతే, అంటే ఇంట్లో మీ ఫైనాన్షియల్ కండిషన్ బట్టి డెఫినెట్లీ యూ కెన్ గో టు దిస్. అప్పటిక మీకు వేలం పాటు ఉంటుంది బయటకు వచ్చిన తర్వాత. 2 crores 3 crores ప్రయాణం, లీస్ట్ యావరేజ్ 1.5 crore లీస్ట్ 2-3 years బ్యాకే నేను చెప్పేది. ఆ ఫీజు వచ్చి మినిమం ఫీ 28 అమ్మా, మ్యాక్సిమం వచ్చేసరికి 40 to 50 దాకా ఉంటుంది. లీస్ట్ ఫీ lakhs అమ్మా. సో ఐఏఎం వైజాగ్ ఇస్ ద లీస్ట్ ఫీ 28 lakhs అది. వేరేస్ ఐఏఎం బెంగళూరు, ముంబై హైయెస్ట్ ఉన్నాయి, మనకి సమ్ 40 రేంజ్లోనే ఎంత ఉంటుంది అనుకుంటా అప్రాక్సిమేట్లీ, ఎగ్జాక్ట్ గుర్తులేదురా. 2 years కమ్మా ఇస్తారు. కాకపోతే ఏంటంటే మన పేరెంట్స్ మీద బర్డెన్ పడదు. మీ ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవచ్చు, ఆఫర్ లెటర్ చూపిస్తే ఏ బ్యాంక్ అయినా లోన్ ఇస్తుంది, మీరు క్వాలిఫై అయిన తర్వాత జాబ్ వచ్చిన తర్వాత కట్టుకోవచ్చు. పేరెంట్స్కి అయితే బర్డెన్ ఏం పడదు. సో ఏదైనా ట్రై చేయక డిగ్రీ కంప్లీట్ అయ్యి ఉండాలి. క్యాట్ కొట్టాలి, క్యాట్ ఎగ్జామ్ అంటారు, ఐడియా ఉంది కదా, ఐసెట్ లాగా. క్యాట్ కొడితే నువ్వు దీనిలో ఎంట్రీ వస్తుంది నీకు ఐఎమ్స్లో. సో అదొకసారి డిగ్రీ అయ్యి ఉండాలి కాబట్టి దాన్ని కంపల్సరీగా అది చదవాలి అని థాట్ ఉంటే డిగ్రీ కట్టండి మీరు. మళ్ళీ ఇలా డిగ్రీ కట్టేశారా? వెల్ అండ్ గుడ్. ఫస్ట్ సెమ్ కూడా అయిపోయిందా? వెరీ గుడ్. ఓకే 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 ఓకే. సో IIMs generally provide services ma. 3 types of courses will be provided. One is MP. ఒక్క సెకండ్ చెప్పరా. అరే ఇప్పుడు సపోజ్ 1 second, ఇప్పుడు నేను ఉన్నాను రా, 1 second విను. సపోజ్ షేర్స్ అంటే నాకు ఇంట్రెస్ట్ అనుకో, నేను జాబ్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే స్టాక్ బ్రోకింగ్ సంబంధించిన ఫార్మ్స్లో జాయిన్ అవ్వాలనుకుంటా, రీసెర్చ్ అనలిస్ట్గా CA జాయిన్ అవ్వచ్చు. వర్క్ చాలా హెవీగా ఉంటుంది, ఇనిషియల్ డేస్లో 12 to 14 hours కూడా వర్కింగ్ అవర్స్, లాంగ్ రన్లో బెనిఫిట్ ఉంటుంది. ఇప్పుడు ఆ ఇంటర్వ్యూకి అందరూ CAలో వస్తారు. అరే ఒక CA పోస్ట్ పెడితే పక్కింటోడు ఎదిరింటోడు ఆఫీస్లో పనిచేసే స్వేపర్ వీళ్ళు రారుగా, అందరూ వచ్చేది ఎవరు? చార్టెడ్ అకౌంటెంట్స్. కానీ వెళ్తున్న కంపెనీ ఏంటి? స్టాక్ బ్రోకింగ్.
అప్పుడు ఎన్సిఎఫ్ఎం మాడ్యూల్స్ అని ఉంటాయి. ఎన్సిఎఫ్ఎం అంటే మన నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సంబంధించినవి. దానిలో 2 మాడ్యూల్స్ ప్రెసెంట్ బాగా పాపులర్. ఒకటి డెరివేటివ్స్, రెండోది క్యాష్ మేనేజ్మెంట్. సర్టిఫికేట్ అది డెరివేటివ్స్ అయితేనేమో 3 years వ్యాలిడిటీ, క్యాష్ మేనేజ్మెంట్ అయితే 5 years వ్యాలిడిటీ. అంటే ఆ సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది ఉంటేనే నువ్వు దానిలో ఆ ఫీల్డ్లో వర్క్ చేయొచ్చు యాజ్ అ బ్రోకర్గా. ఇప్పుడు ఆ సర్టిఫికేట్ ఉందనుకో, నీకు నిన్ను ముందు లోపలికి పిలిచి జాబ్ ఇస్తాడా, లేని వాడిని ముందు పిలిచి జాబ్ ఇస్తాడా? మరి ఎడిషనల్ క్వాలిఫికేషన్ ఆల్వేస్ రిక్వైర్డ్ రా. నువ్వు ఒక చార్టెడ్ అకౌంటెంట్గా నువ్వు మిగిలిపోవాలి, ఐ మీన్ ఫైనాన్స్ సెక్షన్లో అకౌంట్స్ చూసుకుంటూ మిగిలిపోవాలి అనుకుంటే సిఏ ఈజ్ ఓకే. బట్ నువ్వు CFO ర్యాంక్ వెళ్ళాలి అంటే యూ నీడ్ టు మేనేజ్ ద థింగ్స్. నీకు మేనేజ్మెంట్ తెలియాలి. ఖర్చులు రాసుకోవడం కోసం కాదు కదా మనం బతికేది. యూ నీడ్ టు గ్రో కదా. మరి అలాంటప్పుడు పక్కాగా నువ్వు సమ్ ఎడిషనల్ డిగ్రీ షుడ్ బి దేర్. మరి అలాగే ఇప్పుడు నేను CA ఇంటర్ చదివినప్పుడే PGDFM చేశాను, పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, ఇగ్నో నుంచి. బెంగళూరు ప్రెసిడెన్షియల్ యూనివర్సిటీ అని ఒకటి ఉందని CFM చేశాను. అంటే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, ఫారెక్స్ మేనేజ్మెంట్ ఇవన్నీ ఉంటాయి, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్. అంటే మీకు చాప్టర్లు కదా, నాకు అవి సబ్జెక్టులు. ఇప్పుడు వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్ మీకు చాప్టర్, నాకు 100 మార్కుల పేపర్ అది, దానిలో స్పెషలైజేషన్లో. తర్వాత డేటాస్ మేనేజ్మెంట్ మీకు చాప్టర్, నాకు 100 మార్క్స్ పేపర్ అది. షేర్స్కి సంబంధించిన వింగ్ అనమాట, వాళ్ళు ఉంటాయి కొన్ని వాటిలో, ఆ వాటికి సంబంధించినవి. ఇప్పుడు నేను వెళ్ళాలి అనుకున్న దాన్ని బట్టి నువ్వు సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫారెన్ వెళ్ళాలనుకుంటున్నావు, CA సర్టిఫికేట్ ఒక్కటి సరిపోతుందా? అన్లెస్ దుబాయ్, ఆస్ట్రేలియా అయితే ఓకే కొంతవరకు. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇప్పుడు UK వెళ్ళాలనుకుంటున్నావు, నువ్వేం చేయాలమ్మా? సపోజ్ ACCA, CPA వచ్చేసరికి US, అమెరికాది, సర్టిఫైడ్ పబ్లిక్ అకౌంటెంట్. సీమా అని చెప్పి ఇంకొకటి ఉంటుంది, ఐ మీన్ మన CMA లాగా. దానిలో అనుకో మా 14 పేపర్లు ఉంటాయి. CA క్వాలిఫై అయితే 9 పేపర్స్ ఎగ్జామ్షన్ ఇస్తారు, రిమైనింగ్ 5 రాయాలి. CMA అయిపోతే 11 పేపర్లు ఏమో ఎగ్జామ్షన్స్ ఉంటాయి, 2-3 రాస్తే చాలు, డిగ్రీ, ఫారిన్ డిగ్రీ నీకు ఇస్తారు.